भगवते वासुदेवाय। ओम नमो ॐ नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ॐ नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नारायणं नमस्कृत्य नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव चैव नरोत्तमम् नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं देवीं सरस्वतीं सरस्वतीं व्यासं व्यासं ततो जयमुदीरये। ततो जयमुदीरये। जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु नष्टप्रायेषु अभद्रेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं नित्यं भागवत सेवया। भागवतसेवया। भगवतीरुत्तमा श्लोके भगवते भगवते उत्तमश्लोके उत्तमश्लोके भक्तिर्भवति नैष्टकी। भक्तिर्भवते भक्तिर्भवति नैष्टिके। नैष्टिकी। कृष्णाय वासुदेवाय कृष्णाय कृष्णाय वासुदेवाय। वासुदेवाय देवकीनन्दनाय च देवकी देवकीनन्दनाय नन्दनाय च च नन्दगोपकुमाराय 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 गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो गोविन्दाय नमः। नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापतकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदा सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा।
సో ఈనాడు 8 కార్యక్రమం మీ అందరికీ స్వాగతం. సో మనం ఈరోజు రెండో స్కందాన్ని మనం మొదలు పెట్టబోతున్నాం. సో మొదటి స్కందంలో 19 అధ్యాయాలు ఉన్నాయి. 19 అధ్యాయాలు 19 అధ్యాయాల్లో మెయిన్గా లాస్ట్ది సుఖదేవ గోస్వామి యొక్క ఆగమనం, దానికోసం చర్చించాం. దాంట్లో లాస్ట్ 5-6 శ్లోకాల్లో పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఏమిటంటే, ఏ విధంగా వాటి అంటే కర్తవ్యం, చనిపోవడానికి సంసిద్ధంగా ఉన్న వారి యొక్క కర్తవ్యం ఏమిటి, ఏ విధంగా ఆయన తన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకుంటారో అన్న విషయాన్ని మెయిన్ దాన్ని ఆ ప్రశ్న అడిగాడు. అక్కడితో అది మొదటి స్కందం మనకి సమాప్తమైంది. దాని తర్వాత ఇక్కడ రెండో స్కందం మొదలవుతుంది. రెండో స్కందంలో 10 అధ్యాయాలు ఉన్నాయి. 10 అధ్యాయాల్లో ఫస్ట్ 3 చాప్టర్లు, 3 అధ్యాయాలు ఈ శాస్త్రాలు ఏ విధంగా పుట్టాయి, శాస్త్రాల యొక్క పుట్టుక ఏమిటి, పుట్టు పూర్వత్రాల కోసం అది ఫస్ట్ 3 అధ్యాయాలు చర్చించడం జరుగుతుంది. తర్వాత 4వ అధ్యాయంలో, అధ్యాయం పేరు కూడా మనం చూసుకుంటే అలాగే ఉంటుంది, యూనో సృష్టిక్రమం. దాంట్లో భక్తి యొక్క గొప్పతనం, భక్తి యొక్క విశిష్ట కోసం 4 అధ్యాయాలు చర్చించబడుతుంది. 5, 6, 7 3 మళ్ళీ నెక్స్ట్ 3 చాప్టర్లు భగవంతుడికి బ్రహ్మదేవుడికి మధ్య జరిగిన సంభాషణ కోసం సంభాషణ వివరిస్తుంది. 8వ అధ్యాయంలో పరీక్షిత్ మహారాజు ఇంకొన్ని ప్రశ్నలు అడుగుతాడు. మళ్ళీ 9వ అధ్యాయం మళ్ళీ ఇంతకుముందు సంభాషణ జరిగింది భగవంతుడికి బ్రహ్మదేవుడికి. 9వ అధ్యాయంలో భగవంతుడు బ్రహ్మదేవుడికి కొన్ని ఉపదేశాలు చేస్తాడు. అందుకనే ఈ 9వ అధ్యాయంలోనే చతుర్శ్లోకి భాగవతం కూడా వస్తుంది. సో అది 10వ అధ్యాయం పురాణాల యొక్క లక్షణాలు. ఇలా ఈ 10 అధ్యాయాలు సంభాషణ 2వ అధ్యాయం జరుగుతుంది. ఇది ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం ఇది ఒక విధంగా చూసుకుంటే ప్రతి సృష్టి కింద కూడా వస్తుంది. చెప్పాను దీంట్లో, ముందు కూడా చెప్పుకున్నాం మనం. ప్రతి స్కందంలో కూడా అన్నీ టచ్ చేయబడతాయి, కానీ కొన్ని ఒక స్కందంలో ప్రత్యేకంగా ఆ విషయం మీద ఎక్కువగా వివరం జరుగుతుంది. ఇక్కడ ప్రతి సృష్టి అన్ని కూడా అక్కడ టచ్ అవుతాయి. చాలా విషయాలు ఇక్కడ మనం తెలుసుకుంటే నెక్స్ట్ ముందు వాటిల్లో అంటే ప్రత్యేకించి 3-4 స్కందాల్లో మనం చాలా డీటెయిల్గా అర్థం చేసుకోగలుగుతాం. ఈ అర్థం చేసుకుంటే అంచేత మనం ఈ విభజనతోటి మనం మొదలు పెడదాం. మొదటి స్కందాన్ని. మొదటి స్కందం మొదలైంది. మళ్ళీ మొదటి స్కందం ఎలాగైతే మొదలైందో మొదటి స్కందం ఏ పదంతో, ఏ వాక్యంతో స్టార్ట్ అయింది? ఓం నమో భగవతే వాసుదేవాయ. మొదటి స్కందం ఓం నమో భగవతి వాసుదేవాయ అన్న పదంతో అవుతుంది. ఇది కూడా రెండోది కూడా సేమ్ దాంతో మొదలు పెట్టారు. ప్రార్థన ఓం నమో భగవతే వాసుదేవాయ.
సో దీన్ని చేశారు. దాని యొక్క ట్రాన్స్లేషన్ ఏమని చెప్పారు? హే ప్రభు, సర్వవ్యాపకుడు ఓ దేవదేవ, నీకు గౌరవపూర్వక వందనములు అర్పించుచున్నాను. వాసుదేవ అంటే సర్వవ్యాపకుడు అని అర్థం. సర్వవ్యాపకుడు అంతేత ఇక్కడ దీంట్లో ప్రభుపాదులు రాస్తున్నారు, కృష్ణనామం కీర్తించడం ద్వారా మనుషుడు దానము, తపస్సు, నిష్ఠ మొదలగు వాని సర్వ సత్ఫలమును పొందున కావున ఓం నమో భగవద్వాసుదేవాయ అనేది ఈ మంత్ర కీర్తనము ద్వారా శ్రీమద్ భాగవత రచయిత లేదా వక్త లేదా పాఠకుడు ఆనంద నిధి అయిన శ్రీకృష్ణ భగవానులకు గౌరవపూర్వక వందనములు అర్పించున్నారని అవగతం చేసుకున్నారు. ఇది అంటే మనకి సత్ఫలం, మరి ఎవరైతే కృష్ణనామం తీసుకుంటారో వాళ్ళకి ఏంటి? దానము, తపస్సు, నిష్ఠ, ఈ మూడింటి యొక్క ఫలితాలు మనకి ఆటోమేటిక్గా వస్తాయి. ఇది మనకి తెలుస్తుంది. మనకి శ్రీరామ రామ రమేతి రమే రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలమే. దీంట్లో ఏం చెప్తున్నారు? సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలు అని విష్ణు యొక్క సహస్రనామాన్ని మనం చెప్తే ఎంతో తత్తుల్యం, తుల్యం అంటే సమానం, తత్ దాంతో సమానం ఏంటంటే రామనామం. ఒక్కసారి రామ అంటే సరిపోదు. అంటే మనం ఒకసారి రామ అనగానే మనం ఆటోమేటిక్గా మనం సహస్రనామం చదివేసినట్లే, విష్ణు సహస్రనామం చదివేసినట్లే. అలాగే ఇంకోటి ఏంటంటే వరాహ పురాణంలో వస్తుంది ఇంకోటి, సహస్రనామ్నాం పుణ్యానాం త్రీర్ ఆవృత యత్ఫలం ఏకావృత కృష్ణస్య ఫోర్త్ లైన్ ఏదో మర్చిపోయాను. ఓకే, అలా వస్తుంది. అంటే సహస్రనామ్నాం పుణ్యానాం, సహస్రనామాన్ని మనం చదవడం వల్ల ఆ పుణ్యం త్రీర్ ఆవృత, త్రీర్ అంటే 3 సార్లు, ఆవృత అంటే మళ్ళీ అంటే ఈ సహస్రనామాన్ని 3 సార్లు ఆవృతం చేస్తే త్రీర్ ఆవృత యత్ఫలం, దానివల్ల వచ్చే ఫలితం ఏకావృత కృష్ణస్, ఒక్కసారి కృష్ణ అంటే సరిపోతుంది. దాని అంటే కృష్ణ అన్న పదానికి ఎంత ఉందంటే, రామాన పదానికి ఒక్కసారి సహస్రనామం అయితే కృష్ణ అన్న పదానికి 3 సార్లు. అందుకని ఇక్కడ అదే చెప్తున్నారు, దానం, తపస్సు, నిష్ఠ ఇటు చేస్తే వచ్చే ఫలితం ఒక్కసారి మనం ఓం నమో భగవద్ వాసుదేవాయ అంటే వాసుదేవుని పేరు, కృష్ణుని పేరు తీసుకుంటారు. అందుకనే ఇక్కడ రచయిత లేదా వక్త, పాఠకుడు అంటే మనలాంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ నామాన్ని, అది కూడా మన భాగవతం క్లాస్ ఇప్పుడు కూడా మనం దేంతో మొదలు పెడతాం? ఓం నమో భగవతే వాసుదేవాయ అనే పదంతో మనం అందుకే మొదలు పెడతాం. అది నిష్టకి తపస్సుకి తేడా ఏంటి ప్రభుజీ? నిష్టకి తపస్సుకి, నిష్ఠ, నిష్ట తపస్సు డిఫరెన్స్. తపస్సు అన్నది మనకి చెప్పాను. తపస్సు అంటే ఎవరైనా డెఫినేషన్ ఒకటి చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? స్వతహాగా అసౌకర్యాన్ని స్వీకరించు, స్వతహాగా అసౌకర్యాన్ని స్వీకరించు, స్వతహాగా అసౌకర్యాన్ని స్వీకరించు. అది ఏదైనా అవ్వచ్చు. ఉపవాసం ఉండడం తపస్సు, మంచి హీట్ లో పనిచేయడం తపస్సు, భగవంతుడి కోసం భోగం పెడుతున్నాం. అదే ప్రభుపాద వారు భగవద్గీతలో కూడా రాస్తారు, శీతోష్ణ సమదుఃఖ శ్లోకానికి 2.14లో. ఒక ఇల్లాలు లేదా డివోటీస్ భగవంతుడి కోసం భోగం సమ్మర్లో కూడా కిచెన్ లో వేడిలో కూడా వండుతారు. అలాగే మాఘమాసంలో కూడా స్నానం చేస్తాం, చల్లపిండి స్నానం చేస్తాం. అది తపస్సు.
తపస్సు అని యాక్షన్. నిష్ఠ అంటే భగవంతుడి మీద దృష్టి పెట్టి ఉండడం, అది ఇంకంతే. అంటే ఎప్పుడు స్మరణ, అప్పుడు స్మరణ, మన స్మరణ అన్నది ఇప్పుడు భగవంతుడు అంటే అది నిష్ఠ. అర్థమైంది మాత్రం రెండు తేడా. ఎప్పుడు భగవంతుని స్మరణ అంటే అంటే భగవంతుడి స్మరణలో ఉండాలి మనం. భగవంతుడు అక్కడ మనం ఏం చేసినా సరే భగవంతుడి కోసం చేస్తున్నామా లేదా, భగవంతుడు నచ్చుతా ఆ విధంగా ఎప్పుడైతే ఉంటుందో దాని నిష్ఠ అంటారు. ఓకే ప్రభుజీ, అర్థమైంది. హరే ఆ? కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, అర్థమైంది. ఆ అలా కాకుండా మనం ఏదో తపస్సు చేస్తున్నాం, భగవంతుడి కోసం పనులు సేవ చేస్తున్నాం, అది తపస్సు. సేవలో వచ్చే కష్టం తపస్సు. కానీ ఆ సేవ భగవంతుడి కోసం, భగవంతుడికి నచ్చుతుందా లేదా, భగవంతుడికి సేవ మనం చేస్తున్నాను కాబట్టి సరిగ్గా చెయ్యాలి, ఈ భావంలో ఉండడం ఇష్టం. తపస్సు అనేది ఆ భావన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చేస్తున్నాం భగవంతుడి కోసం. కానీ నిష్ఠ అంటే ఏంటంటే ఇంకా ఓకే, నేను ఇప్పుడు ఇది చేస్తున్నాను, ఇది భగవంతుడి కోసం, భగవంతుడు నచ్చుతుంది, భగవంతుడు ఏ విధంగా నచ్చుతుంది, ఏం చేస్తాను నచ్చుతుంది, ఇంకా అంతా భగవంతుడు 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 అన్న భావనలోనే ఉంటాం. అది నిష్ఠ. అర్థమైంది ప్రభుజీ. శ్రీకృష్ణ భగవానులకు శ్రీమద్ స్కంద సృష్టి నియమంలో వర్ణింపబడినందున ఈ స్కందం, ఆ స్కందం సృష్టి అనే నామంతో పిలవచ్చును. ప్రభుపాదాలు అంటున్నారు, దాంట్లో కొన్ని సృష్టి కోసం చెప్పారు, కొంత అంశ దాని సృష్టి కూడా అని పేరు పిలవచ్చు. అదే విధంగా ద్వితీయ స్కందమున సృష్టినంతరపు జగద్ వ్యక్తీకరణము వర్ణింపబడినది. వివిధ లోకములు భగవాన్ విశ్వరూపం యొక్క వివిధ అంగములుగా ఈ స్కందంలో వర్ణితమైనవి. ఈ కారణము చేత రెండవ స్కందమును జగద్ వ్యక్తీకరణము అని పిలవచ్చును. ప్రభుపాద వారు ఏమంటున్నారంటే, ఒక మొదటి స్కందం సృష్టి, స్వర్గ అయితే ఇది విసర్గ అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ రెండవ స్కందం పేరు ప్రభుపాద వారు ఏమిచ్చారు, జగద్ వ్యక్తీకరణ అని పేరు ఇచ్చారు. ఆ పేరు ఎందుకు ఇచ్చారని ప్రభుపాద వేస్తుంది, ఎందుకంటే సృష్టి అయిన తర్వాత జగత్తు వ్యక్తీకరణ ఏ విధంగా జరుగుతుంది అన్నది ఇక్కడ వివరించబడ్డది, కాబట్టి దీనికి జగత్ వ్యక్తీకరణ పేరు ఇచ్చామని చెప్పి ప్రభుపాద వారు దీనికోసం వివరిస్తున్నారు ఆ సృష్టి యొక్క వివరణ. ఇక్కడ దీనికోసం ఇక్కడ మనకి నెక్స్ట్ 1 నుంచి 15 ఈ 15 శ్లోకాలు పరీక్షలు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడం, సమాధానం ఇక్కడ చెప్తాడు ఈ 15 శ్లోకాల్లో, మొదటి 15 శ్లోకాలు. దాంట్లో మొదటి శ్లోకం మనం చూసుకుంటే, ఆ మొదటి శ్లోకం ఏంటి, ఎనీ ప్రశ్న, ఏ ప్రశ్న సరే, భగవంతుడికి సంబంధం ఏ ప్రశ్న సరే మనం అది దానికి స్వాగతం పలకాలి, అంటే వెల్కమ్ చేయాలి, వెరీ అప్రిషియేట్ చేయాలి. అది దాన్నే చెప్తారు. ఓకే, శ్రీ సుఖవాచ నేషతే ప్రశ్న కృతో లోకాహితం నృప ఆత్మవిత్ సమ్మతః పుంసాం శ్రోతవ్యాధీషు ఇహ పరః. సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు ఏమని, సుఖదేవ గోస్వామి పలికిన, ఓ రాజా, సమస్త జనులకు పరమ హితకరమైనందున నీ ప్రశ్న మహిమాన్వితమై ఉన్నది. ఈ ప్రశ్న గల సమాధానమే అతి ముఖ్య శ్రవణ విషయమై ఉండి సర్వ ఆత్మ విధులచే ఆమోదింపన్నది. ఇది జనులకు లోకహితం. సో మన ప్రశ్నలు ఒక సాధువు దగ్గరికి వెళ్ళినప్పుడు వేయాల్సిన ప్రశ్నలు మనకు కానీ లేక లోకానికి కానీ అది హితకరమై ఉండేటట్టుగా ఉండాలి. ప్రశ్నలు అటువంటి ప్రశ్నలు తీయాలి. అది నిజమైన ప్రశ్నలు వేసే విధానం సాధువు దగ్గరికి వెళ్ళింది. అంచేత ఇక్కడ ఆయన మనకి చూసుకుంటే
మన ప్రశ్న చూసుకుంటే అక్కడ ఫస్ట్ అదే అడుగుతాడు. ఫస్ట్ ఏం చెప్తాడంటే జనులు ఏ విధంగా చెప్పి దాని తర్వాత ప్రత్యేకంగా శరీరం విడిచిపెట్టేటప్పుడు అని అడుగుతాడు. ఆ, యోగులకు ఆ, యోగులకు మరియు భక్తులకు మీరు పరమ గురువే ఉన్నారు. తత్కారణం జనులందరికీ ముఖ్యంగా మరణ ఆసనమై ఉన్నవానికి పూర్ణత్వ మార్గం చూపమని నేను మిమ్మల్ని అర్థించుతున్నాను. అది జనులందరికీ నేను ప్రత్యేకించి ఎవరైతే మృత్యు మరణమాసన్నమైన ఉన్న కారణం ఉన్నవానికి అని చెప్పి అంటే అక్కడ ఆయన తనకి తన దృష్టి పెట్టుకుని అలాగే అక్కడ మొత్తం లోకానికి కూడా హితకరమైనది ఏదైతే ఉందో అది చెప్పండి చెప్పారు. అంటే ఒక సాధువుకి వెళ్ళినప్పుడు మనం ప్రశ్నించిన ప్రశ్నలు అయితే మనకైనా హితం కలిగించాలి లేదా లోకానికైనా హితం కలిగించాలి, అటువంటి ప్రశ్నలు అడగాలి. అది అక్కడ ప్రభుత్వ భాషలో రాసిన శ్రీకృష్ణ ఆది పరమ పురుషుడు కావున అతని గూర్చిన ఏ ప్రశ్న అయినను ఆది అనేది మరి పూర్ణమైనదే ఉండును. సో భగవంతుడికి సంబంధించిన ప్రశ్న, భగవంతుడు పరమ పరిపూర్ణుడు కాబట్టి, పరమ పురుషుడు కాబట్టి ఆయన సంబంధించిన ప్రశ్న ఏదైనా సరే అది పరిపూర్ణత చెందుంటుంది. అది కూడా ఆది అంటే అది కూడా ఆది అండి, అంటే బిగినింగ్. ఎవ్రీథింగ్ అది కూడా ఏమంటాం పర్ఫెక్షన్ అంటే పర్ఫెక్షన్ తెలుగులో ఏమంటాం, పేరు రావడం లేదు. పరిపూర్ణత పరిపూర్ణత. ఎస్, పరిపూర్ణత. ఆ ప్రశ్న తాలూకు సమాధానం కూడా పరిపూర్ణత చెందిందండి. ఇక్కడ తర్వాత చెప్తున్నారు, కృష్ణ సంబంధించిన ప్రశ్నలు మనుషుల్ని అట్టి ఆధ్యాత్మిక స్థితికి కొనిపోవను కనుక కృష్ణతత్వం గురించి పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్నలు ఘనంగా కీర్తింపబడ్డాయి. అది పరీక్షిత్ మహారాజు ఏమన్నా లోకహితం కోసం అడుగుతున్నారు కాబట్టి ఆ ప్రశ్నలు ఎవరైనా నిజమైన సాధువు ఏం చెప్తాడు, హితకరమైనది ఏంటి, మరణం ఆసన్నమైన వ్యక్తికి ఉన్న హితకరమైన ఏమంటది, భగవంతుని స్మరించు, భగవత్ స్మరణలో సమయాన్ని వెచ్చించు అన్నదే ఉంటుంది. నిజమైన సాధువు అదే ఇస్తాడు. అంచేత ఇప్పుడు ఇక్కడ ఈయన అడిగిన ప్రశ్న అందరినీ భగవత్ స్మరణ చేసేటట్టుగా చేస్తారు కాబట్టి అందరూ కూడా నిజమైన తత్వవేత్తలు ఎవరైనా సరే దాన్ని స్వాగతం పలుకుతారు, అటువంటి కీర్తిస్తారు ఆ ప్రశ్న. అంతే పరిస్థితి తమ మనసును పూర్తిగా కృష్ణుని మీద నిలుపగోరెను. శ్రీకృష్ణుని అసాధారణ కార్యములను శ్రవణం చేయడం ద్వారా అట్టి తదాత్మ్యము కలగలదు. అనగా ఎప్పుడైతే మనం భగవంతుడి కోసం మనం భగవంతుడి మీద నమ్మకం ఏదైనా మనం మనసు లగ్నం చేయాలంటే ఎప్పుడైతే ఆయన చేసిన కార్యాల మీద మనం లగ్నం చేయగలుగుతామో మనం ఈజీగా చేయగలుగుతాం. అందుకనే భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్తాడు, అవ్యక్తాని గతి దుఃఖం. అవ్యక్తం మీద 12 అధ్యాయం చెప్తాడు. అవ్యక్తం మీద ఎవరైతే మనసు పెడతారో వాళ్ళ యొక్క వాళ్ళ గతి అంటే రెండో గతి అంటే గమ్యం, గతి అంటే ప్రోగ్రెస్, స్పీడ్ కూడా గతి అంటాం కదా. స్పీడ్ చాలా దుఃఖకరంగా ఉంటుంది, అంటే వాళ్ళు చాలా స్లోగా ఉంటుంది, చాలా కష్టతరంగా ఉంటుంది. అంచేత ఆ గతి అంటే గమ్యం కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. రెండు అర్థాలు ఉంటాయి. వాళ్ళకి ఎవరైతే అవ్యక్తాన్ని అంటే బ్రహ్మజ్యోతి వీటి మీద రూపం లేకుండా ఈ కార్యాలు లేకుండా భగవంతుడి మీద దృష్టి పెట్టాలనుకుంటే చాలా కష్టం, వాళ్ళ ప్రోగ్రెస్ చాలా కష్టం. కానీ ఎప్పుడైతే అందుకని మనమైనా సరే భగవంతు స్మరించాలంటే ఏం చేస్తాం, భగవంతుడి యొక్క లీలను ఏదో మనం స్మరణ చేసినప్పుడు మనం చాలా తొందరగా ఈజీగా మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. అంచేది ఇక్కడ ఆ విధంగా శ్రవణం చేసి తను భగవంతుడి యొక్క
ఆ మనసు మనసు భగవంతుడి మీద పూర్తిగా లగ్నం అవ్వాలని సంకల్పించుకున్నాడు. కాబట్టి అతని ప్రశ్న అడిగాడు. ఇక్కడ దాంట్లో రూపాయల లాస్ట్ లో కొన్ని రాస్తున్నారు చూడండి, చాలా కృష్ణ కథ వల్ల బెనిఫిట్స్ అంటే విన్నడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటండి. కృష్ణ కర్మలు అతనికి అభిన్నములు. కృష్ణ చేసే కర్మలు అతనికి అభిన్నాలు. కానీ ఎప్పుడైతే మన కృష్ణుని కోసం మనం వింటున్నామో, కర్మలు వింటున్నామో, మనం కృష్ణునితో సాంగత్యం చేస్తున్నట్లే. మనం ఫీల్ అవ్వకపోవచ్చు పక్కన మనిషి ఉన్నాడని, కానీ కృష్ణ ఫీల్స్ కృష్ణుడు మన యొక్క సాంగత్యం, మన యొక్క దీన్ని ఆయన ఫీల్ అవుతాడు. అంటే అభిన్నాలు కాబట్టి మనం వింటున్నామంటే వెంటనే మనం కృష్ణుడితో మనం ఆయన సాంగత్యంలో ఉన్నట్లే. ఒకటో అది. రెండో, శ్రీకృష్ణుడు అతి దివ్య కర్మలు శ్రవణమునందు నియుక్త ఉన్నంత కాలము మనుషుడు భౌతికత్వపు బద్ధ జీవనం నుండి విలువడిండును. అంటే మనం ఎంతకాలం మనం భగవంతుడి యొక్క కార్యాలు, ఈ శ్రవణాలు మనం చేస్తున్నాం, అంతకాలం మనం ఈ భౌతిక బంధాల నుంచి విడిపోతాం, ఆ కర్మల నుంచి. కానీ అంటే ఇప్పుడు నేను నా జీవితకాలం 100 సంవత్సరాలు, 100 సంవత్సరాల్లో మొత్తం మీద నేను 1 సంవత్సరం పాటు నేను ఇలాగా కథ వింటూ వెచ్చించాను అనుకోండి. ఈ ఒక్క కాలం నాకు భక్తిలోకి వెళ్ళిపోద్ది, అకౌంట్లోకి వెళ్ళిపోద్ది, వేరే అకౌంట్ కాదు, భక్తి అకౌంట్లో కలిపి. ఆ టైంలో నేను ఏం చేస్తున్నా సరే దానికి కర్మ ఉండదు, మంచి కర్మ ఉండదు, చెడ్డ కర్మ ఉండదు. ఈ భౌతికపు బద్ధ జీవనం నుంచి మనం విడిపడతాం. ఒకవేళ నాకు ఒంట్లో పడుకుని వింటున్నా, కళా శ్రవణం చేస్తున్నా, పడుకోవడం తమోగుణం. కానీ ఆ తమోగుణ ప్రభావం మన మీద ఉండబోదు. ఆ తమోగుణ పరిగణలోకి రాదు. ఎందుకని కృష్ణుడు శ్రవణం చేస్తున్నాం అలాగని చెప్పి రేపు పడుకోవడం వినమని కాదు. ఇంకేంటంటే ఈ గుణాలు, త్రిగుణాల యొక్క ప్రభావం ఆ సమయంలో మన మీద ఉండదు. మనం ఎప్పుడైతే ఈ కృష్ణుడి యొక్క కార్యాలకు శ్రవణం చేస్తుంటాం, ఆ విధంగా మనం ఈ భౌతిక బద్ధ జీవితానికి, భౌతిక త్రిగుణాల యొక్క ప్రభావానికి మనం దూరం అయిపోవచ్చు శ్రవణం చేస్తున్నాం. అందుకని మనం నిత్యం భాగవత సేవయ, ఎప్పుడైతే నిత్యం మన భాగవతం శ్రవణం చేస్తూ ఉన్నాం అనుకోండి, మనక ఈ కర్మ బంధాలే ఉండవు. కర్మ నుంచి మనం అలాగే పరమంగళకరమైన కృష్ణపర విషయములు వక్తను, శ్రోతను, పృచ్ఛకుని పవిత్రం కావించును. ఎప్పుడైతే వీటిని మనం చేస్తే, ఎవరైతే చెప్తున్నారో, చెప్పిన వాక్త వక్త, శ్రోత వింటున్నారో, పృచ్ఛకుడు అంటే ఎవరు? ప్రశ్నించేవారు, ప్రశ్నించేవాడు. ప్రశ్నించేవాడు వాళ్ళ ముగ్గురు కూడా ప్యూరిఫై అవుతారు. విధంగా నాలుగవది, శ్రీకృష్ణుడు ప్రకటించిన గంగాజలంతో అవి పోల్చబడినవి. ఆ వాక్కులు ఏవైతే వస్తాయో ఒక వక్త నోటి నుంచి, గంగాజలాన్ని మనం స్పర్శిస్తే ఏ విధంగా మనం అంతా పవిత్రం అయిపోతాం. ఒక చుక్క మనం మన మీద పడ్డదంటే మనం పవిత్రులు అయిపోయినట్టే. ఆ ఒక్క ప్రతి పదం కూడా మనల్ని ప్యూరిఫై చేస్తూ ఉంటారు. అంచేత అవన్నీ కూడా పడతాయి. గంగాజలం అచ్చటి ప్రవహించిన అచ్చటి స్థలమును మరియు అందు స్నానమాడు జనులను పవిత్రీకరించును. అదే విధంగా పరమ పవిత్ర కృష్ణ కథ ఎచ్చట పలుకుబడినను ఆ స్థలము, శ్రోత, పృచ్ఛకులు, వక్త, సంబంధికులందరూ పవిత్రులవుతారు. అది ఈ విధంగా ఇది అందరినీ పవిత్రం చేస్తుంది కృష్ణ కథ. హరే కృష్ణ ప్రభుజీ. ఆ ప్రభుజీ, పృచ్ఛకుడు అంటే ప్రశ్నించే వాళ్ళని చెప్పారు కదా ప్రభుజీ.
ఇప్పుడు వింటేనే కదా ప్రభుజీ డౌట్ వచ్చేది. అప్పుడు శ్రోతల కింద అవ్వరా వాళ్ళు? అంటే ఒకటేంటంటే ఇప్పుడు ఇక్కడ శ్రోతను ఎందుకు పెట్టారు అంటే, ఇప్పుడు సపోజ్ మీరు నన్ను ఏదో ప్రశ్న అడిగారు అనుకోండి, అది మేము అందరం చెక్ చేస్తున్నాం. నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. మూడో వ్యక్తి వచ్చి అవునా ఇలాగైతే మరి ఇలాగెందుకు ఎవరు అడగొద్దచ్చు. ఓ అంటే వినకుండా మధ్యలో దీని గురించి మధ్యలో వచ్చి కూడా అదే వినడం అంటే శ్రోత అంటే నేను ఒకడు వక్త అంటే చెప్పేవాడు అంటే మిగతా రెండో వ్యక్తి మాట్లాడడానికి లేదు, అంతే కదా. అవును ప్రభుజీ. ఈరోజు క్లాస్ ఎవరు ఇస్తున్నారు, పలానా ప్రభు చేస్తున్నారు. ఆ ప్రభు చేస్తున్నప్పుడు రెండో ప్రభు ఎవరు కూడా మాట్లాడరు. అవును ప్రభుజీ. అందుకే నేను వక్త వాళ్ళు డిసైడ్ చేసేసాం కదా. శ్రోతని పెట్టినప్పుడు ఏంటంటే మిగతా వాళ్ళు విన్నా లేకపోయినా నేను వీళ్ళు వింటే చాలు నాకు. ఓకే ప్రభుజీ. అది శ్రోతన. పుచ్చకుడు అంటే అడిగేవారు కాబట్టి ఆయన వినొచ్చు, వినకపోవచ్చు, మధ్యలో పూర్తిగా వినొచ్చు, పూర్తిగా వినకపోవచ్చు. కానీ శ్రోత అన్నవాడు పూర్తిగా వినరు, వక్త చెప్పేంత వరకు. ఓకే ప్రభుజీ. పుచ్చకుడు మధ్యలో విని మధ్యలో ప్రశ్న అడగచ్చు, వెళ్ళిపోవచ్చు, అలాగా. ఓకే ప్రభుజీ. అలా అందుకనే 3 చెప్పింది. యాక్చువల్గా అయితే 2 మీరు అన్నట్టుగా శ్రోత అయితేనే కదా ప్రశ్న వచ్చేది. కానీ శ్రోత అయి కూడా ప్రశ్న అడగకపోవచ్చు, వేరేవారు అడగచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ విషయంలో వక్త సుఖదేవ గోస్వామి, శ్రోత పరీక్షిత్ మహారాజ్. పరీక్షిత్ మహారాజ్ కోసమే చెప్తుంది, అంతే, వేరే వాళ్ళ కోసం కాదు. అవును ప్రభుజీ. వేరే వాళ్ళు విన్నారా వినలేదా సంబంధం లేదు సుఖదేవ గోస్వామికి. సుఖదేవ గోస్వామి సంబంధం ఏంటి, పరీక్షిత్ మహారాజ్ వింటున్నారా లేదా. ఈ మధ్యలో ఎవరైనా అడిగారు కదా ప్రశ్న, అదే అన్న అదో. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడ కృష్ణా చక్ర ఠాకూర్లు వారు దీని మీద చెప్తూ నేను విచారణ వివరణ ఇస్తారు. ఏమంటే ఇంతకుముందు చెప్పినవే ఈ మొదటి 3 చాప్టర్లు మనం ఇందాక చర్చించినట్టుగా శాస్త్రాల యొక్క ఉద్ఘటన ఏ విధంగా అవి జనించాయి అన్న దానికి, దాంట్లో చెప్తున్నా అవన్నీ కూడా నారాయణ నుంచి వచ్చాయి. అన్నదాన్ని అక్కడ నారాయణే ఈ శాస్త్రాలన్నిటిగా మూలాధారం అన్నదాన్ని ఈ 3 చాప్టర్లో మన 3 అధ్యాయాల్లో మనం నేర్చుకుంటామని చెప్పి చెప్తున్నారు. అయితే మొదటి అధ్యాయంలో ఆయన చెప్తుందంటే, మొదటి అధ్యాయంలో ఈ శాస్త్రాల్లో వివరించిన విరాట్ రూపాన్ని చూసి ఇక్కడ యాక్చువల్గా మొదటి అధ్యాయంలో మనకి చెప్పబడుతుంది. విరాట్ రూపం యొక్క వివరణ దీంట్లో ఉంటారని చెప్పి చెప్తున్నారు. అది ఇక్కడ ఈ సుఖదేవ్ ఇక్కడ చెప్తారు, ఆచార్యులు చెప్తున్నారు, సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్నని నేను అభినందించడం ద్వారా ఏం చెప్తున్నాడు ఆయన, ఇది ఒక బాటిల్లోకి మనం నీళ్ళు పోస్తే ఎలాగైతే ప్రవహిస్తుందో, ప్రవహించి కొంతసేపటికి ఆ బాటిల్ నిండుతుందో, అదే విధంగా కృష్ణ కథ అన్నది మనలో ప్రవేశించినప్పుడు మనలో అనర్థాలు పోయే వరకు అది నిలదట. అనర్థాలు పోయిన తర్వాత నిలడం మొదలు పడుతుంది. అది సో ఆ విధంగా లోపల మన హృదయంలోకి అది ప్రవహిస్తూ ఉంటుంది. ఎందుకని అనర్థం ఖాళీ చేసేస్తుంటే మనం మర్చిపోతాం ఎక్కదు. ఎప్పుడైతే అనర్థాలు పోయావో అప్పుడు మనం ప్రతి దాన్ని పీల్చుకుంటుంటాం, అబ్జర్వ్ చేసుకుంటాం.
సో ఆ విధంగా మనం భగవంతుడి యొక్క ధ్యానంలోకి మనం వెళ్ళగలుగుతాం అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నారు. అందుకని ఆ ధ్యానం అనేది ఇక్కడ, అందుకనే అటువంటి ధ్యానంలోకి తీసుకెళ్తాది కాబట్టి ఈ ప్రశ్న చాలా, నిన్ను అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైన అని చెప్పి పరీక్షిత్ మహారాజుని అభినందిస్తున్నాడు సుఖదేవ గోస్వామి. ఇక్కడ నెక్స్ట్ 2, 2, 3, 4 ఈ 3 శ్లోకాల్లో గృహమేధికి గృహస్థకి ఇద్దరికి ఉన్న తేడా ఏమిటండి వివరించడం జరుగుతుంది 2, 3, 4 శ్లోకాల్లో. 2వ శ్లోకం. శ్లోక వ్యాధీని రాజేంద్ర ననాం సంతే సహస్రశః అపశ్యతామాత్మతత్వం గృహేషు గృహమేధినాం. రాజేంద్ర, గృహమేధులైన వారు చరమ సత్య జ్ఞానమును గాంచలేనందున మానవ సమాజం పలు విధములైన శ్రవణ విషయములను కలిగించరు. ఇక్కడ ఎవరి కోసం చెప్తున్నారు? గృహమేధుల కోసం చెప్తున్నారు. గృహమేధులు చరమ సత్య జ్ఞానమును గాంచలేరు కాబట్టి, అంటే చూడండి ఇక్కడ పదాలు కూడా ప్రభుపాద గారు వాడుతున్న పదాలు చరమ సత్య జ్ఞానం. చరమ అంటే అంతం, అంటే దాని అల్టిమేట్. సత్య జ్ఞానం అంటే జ్ఞానం అనేది అందరికీ ఉంటుంది, సత్య జ్ఞానం, నిజమైన సత్యం. మన జీవితంలో మళ్ళీ మిగతా అన్ని ఏం చేసుకున్నా అవన్నీ ఏంటి సత్యమైన జ్ఞానం కాదు, ఎందుకని అవన్నీ కూడా వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు నేను ఎంత పిహెచ్డి చేశాను, రీసెర్చ్ చేశాను, పేపర్ పబ్లిష్ చేశాను, అయిపోయింది, అది పాతపడిపోయింది. మళ్ళీ కొత్తది ఇంకోటి ఎవడో వస్తాడు, దాన్ని ఏదో మాడిఫై చేస్తాడు, ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తాడు కదా. సత్యమైంది కాదు. తర్వాత లేకపోతే నా దాంట్లో తప్పులు ఇస్తాడు, నేను చేసిన తప్పు అంటాడు రీసెర్చ్. అలా కాదు, ఎలాగంటారు? ఇలాగా ఈ వాదనలన్నీ ఒకటి రైట్ అంటాడు, దాన్ని ఇంకోటి తప్పని చూపించడం చూస్తాడు, ఆర్ చేసిన దాన్ని ఇంకోటి మోసం వాడు తప్పని చూపించడం చేస్తాడు. ఇంక రీసెర్చ్ ఇదే. ఇప్పుడు ఎలాగంటే ఆల్కహాల్ తాగితే హెల్త్కి చాలా మంచిది అని చెప్పి రుజువు చేయడం కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆల్కహాల్ కంపెనీలన్నీ డబ్బులు ఇస్తారు కదా. వాడు ఏం చేస్తాడు? అది తప్పని తెలిసినా సరే రైట్ అని చూపిస్తాడు డబ్బుల కోసం. ఎందుకంటే ఆ డబ్బులు ఇస్తారు కాబట్టి. మరి ఎక్కువ తాగొద్దు, కొద్దిగా తాగండి, ఈ మోతాదులు కాబట్టి మీకు ఆరోగ్యం ఏదో మొత్తం తాగండి అని ఎంకరేజ్మెంట్ అన్నాం. ఆ విధంగా సేల్స్ పెంచుకోవడం కోసం ఎంత తాగాలని చెప్పరు, తాగుదే మంచిదని చెప్తారు అంతే. మళ్ళీ బద్ద జీవులు ఏం చేస్తాం? తాగమన్నారు కదా అది తాగుతూ ఉంటాం, ఎంత తాగాలో తెలియదు తాగుతూ ఉంటాం. ఒకసారి మా హాస్టల్లో నర్సింగ్ చతుర్దశికి ఒక బ్రహ్మచారి పానకం చేస్తామని చెప్పాడు. అంటే మేము అడిగాం, మీరు చేయవచ్చా అంటే, పానకాల నరసింహ అంటే మంగళగిరిలో పానకాల నరసింహ పానకం తాగిస్తారు కదా, దాని ఫార్ములా నాకు తెలుసు, నేను చేస్తాను అని చెప్పాను. చేయండి అని చెప్పారు. చేయని చెప్తే ఆయన మరి ఎవరి దగ్గర ఎంక్వైరీ చేశాడు, ఏం చేశాడు, ఏవి ఇంగ్రీడియంట్స్ చేయాలో అన్ని కనుక్కున్నాడు. అని ఎంత వేయాలని కనుక్కోలేదు, ఎంత వేయాలంటే అందులో కర్పూరం వేశాడు. ఎంత వేసాడంటే మొత్తం నోడంతా కాలిపోతుంది, మరి కాలిపోయి అంత చేదు వచ్చేసింది ఆ కర్పూరంతో చేదు. అంత బంగా వేసిన బెల్లం టేస్ట్ అంతా పోయింది, దీని టేస్ట్ చేదు వచ్చేసింది. అది వేయగానే మొత్తం నోరంతా కాలిపోతుంది అన్నమాట, అంత కర్పూరం వేసాడు. అంచేత అంటే అలా లేనప్పుడు ఏమవుతుందంటే ఇలాగ ఇవన్నీ మన ఈ విధంగా చెప్పాను కదా, ఆల్కహాల్ తాగడం మంచిదని చెప్పేస్తారు. ఎందుకంటే వాడికి డబ్బులు ఇస్తున్నాడు, ఇది చేయాలి. అది నిజమేం కాదు, తప్పని ఒక పక్క ఉంది, ఇంకో పక్క ఒప్పని కూడా చెప్తున్నాం. కానీ శాస్త్రం అలా ఉండదు. శాస్త్రంలో ఒకటి చెప్పిన తర్వాత దాన్ని ఖండించడం ఉండదు.
ఎక్కడ కూడా. అవి సత్యాలు, ఇది సత్యమైన జ్ఞానం, ఇది మనకి ఉపయోగపడే జ్ఞానం, మారణ జ్ఞానం, సత్య జ్ఞానం అంది చరమ జ్ఞానం, దీనికి మించి దీనికి నేర్చుకోవట్లేదు. అందుకనే ఎప్పుడైనా మనం ఏదైనా ఇలాగ వచ్చినప్పుడు శాస్త్రాన్ని మనం ఆశ్రయించాలని ఎందుకు చెప్తారంటే శాస్త్రంలో చెప్పిందే ఫైనల్. ఈ విధంగా మనం ఈ మధ్య ఎడ్యుకేషన్ ఎంత దరిద్రం అయిపోతుందంటే చాలా దరిద్రం అయిపోతుంది. ఆ పుస్తకాలు చూస్తే మనకు సిగ్గేస్తుంది, అటువంటివన్నీ నేర్పుతున్నారు. ఏమంటే అది పిల్లలకి ఎక్సైజ్, పిల్లలకి ఆ జ్ఞానం ఉంటే వాళ్ళు వాళ్ళు జాగ్రత్త పడతారు లేదు, పాడైపోతారు కూడా. కానీ నేను జస్ట్ ఈరోజు అనుకుంటున్నాను, ఇది ఇక సైంటిస్ట్ వచ్చింది దీనికోసం ఎందుకో నేను స్నానం చేసుకుంటూ వస్తూ ఆలోచిస్తున్నాను. ఇలాంటి జ్ఞానాన్ని ఇస్తున్నారు, కానీ తెలియంది ఏంటంటే ఇది నిజంగా ఈ జ్ఞానం వల్ల మనుషులు అదే మనుషులు సంస్కృతి సంస్కారాలు వస్తాయంటే వేద జ్ఞానాలు ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేసి ఉండేవారు. గురుకులాల ఋషుల యొక్క గురుకులాలు ఎప్పుడూ చెప్పుండేవారు. అవి చెప్పలేదు అంటే అర్థమేంటి, దానివల్ల ప్రయోజనం కంటే విపత్తు ఎక్కువ, అందుకే వాళ్ళు అవి తట్టలేదు. ఆ ప్రయోజనం అయి ఉండొచ్చు, ప్రయోజనం ఉండుండొచ్చేమో కొంత. ఓకే, ఒక పిల్లవాడికి పిస్టల్ ఇస్తే ఆత్మరక్షణ బాగా ఉంటుంది, కానీ ఆత్మరక్షణ కంటే విపత్తు ఎక్కువ. ఆయన ఎవరినైనా కాల్చేయగలరు, కోపం ఎవరిని కాల్చిపోతారు, ఎందుకంటే ఆడంత కంట్రోల్ అక్కడ ఉంటుంది. తన్నే కాల్చుకోవచ్చు, తన్నే గాయపరచుకోవచ్చు. అంటే చిన్నపిల్లవాడు వచ్చి నేను నేను కూడా కూరగాయలు కోస్తానంటే కోయచ్చు, ఆడు ఒక కూరగాయ కొస్తాడు, నాలుగు ఏళ్ళు కట్ చేసుకుంటాడు. ఆ ప్రయోజనం కంటే విపత్తు ఎక్కువ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లవాడికి ఆయన కోస్తాడు కదా, నేర్చుకుంటాడు కదా అని చెప్పి మనం ఇచ్చామనుకోండి, అది తెలివి తక్కువ అవుతుంది. సో అదేవిధంగా ఇవన్నీ ఇప్పుడు కొత్త థియరీ సిద్ధాంతాలు అన్నీ వస్తున్నాయి, ఎందుకంటే నిత్య జ్ఞానం కాదు, సత్య జ్ఞానం కాదు, సార్ నిజమైన జ్ఞానం కాదు, ఫాల్స్ జ్ఞానం. ఈ రీసెర్చ్ అంతా కూడా శాస్త్రం. అందుకని ప్రభుపాద వారు చెప్తారు, మీరు రీసెర్చ్ చేయండి, సైంటిఫిక్ రీసెర్చ్ చేయడం చెప్పడం లేదు, కానీ ఆ రీసెర్చ్ ద్వారా శాస్త్రాలు చెప్పింది రైట్ అని చెప్పి రుజువు చేయండి, అది నిజమైన రీసెర్చ్. మీ రీసెర్చ్ యొక్క ప్రయోజనం అది, అటువంటి రీసెర్చ్ చేయాలని చెప్పి ప్రభుపాద వారు చాలా 2-3 సార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ పదాలు మనం చూసుకుంటే నిత్య జ్ఞానం, చరమనిత్య జ్ఞానం వాళ్ళు చూడలేరు కాబట్టి ఎవరైతే గృహమేధులు వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని మానేసి మిగతా చదువుతారు. దాన్ని మానేసి మిగతా చదువుతారు. ఇప్పుడు ఎవరైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారంటే ఎగ్జామ్కి ఏమొస్తాయో క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, మనకు తెలిసాయనుకోండి, ఆ క్వశ్చన్స్ తప్ప మిగతావన్నీ చదివితే లాభం ఏంటి? లేదా క్వశ్చన్లు చదివాడు, మిగతా ఒకటి చదివాడు అనుకోండి, అది కూడా ప్రయోజనం, అంటే అనవసరం లాభం. నీకు ఆల్రెడీ ఎగ్జామ్లో 10 క్వశ్చన్లు వస్తాయంటే ఆ 10 క్వశ్చన్లు చదువుకుంటే వెళ్ళిపోతే అయిపోయింది, మిగతా చదవకపోయినా వదిలేసి కదా. ఆ వదిలేసి మిగతా చదివిన ప్రయోజనం అంటే అది ప్రయోజనం లేదు. అవి చదివి మిగతా కూడా చదివితే అనవసరమైన శ్రమ. చేత ఎప్పుడైతే మనకు అది తెలియదో, క్వశ్చన్ పేపర్ తెలియనప్పుడు ఏం చేస్తారో అన్ని చదువుతాం, క్వశ్చన్ పేపర్ తెలిసిపోతే అవే చదువుతాం. లక్ష్యం చాలా మంది నిజ జ్ఞానం ఏంటో తెలియదు కాబట్టి వాళ్ళందరికీ రకరకాల అన్ని చదువుతూ ఉంటాం. సో ఈ విధంగా అక్కడ రాశారు. కానీ దీనికే విష్ణు చక్రవర్తి ఠాకూర్ వారు ఆయన తాత్పర్యాన్ని ఏమని రాశారంటే,
దీనికే ఈ దానికే విశ్వ చక్రవర్తి రాశారు. ఏమని రాశారు? ఎవరికైతే వాళ్ళ జీవిత లక్ష్యం ఏమిటో తెలియదో వాళ్ళకి వాళ్ళకి 100 టాపిక్లు ఉంటాయి దానికి. 100 టాపిక్లు ఉంటాయి. అలాగే ఎవరైతే అలాగే ఎవరైతే గృహానికి అటాచ్ అయి ఉంటుంది, గృహం మీద మమకారం ఉంటుంది, గృహం తాలూకా బంధువుల మీద మమకారం ఉంటుందో వాళ్ళు కూడా గోల్ లక్ష్యం ఏంటో తెలుసుకోలేరు. కాబట్టి వాళ్ళందరూ కూడా 100 టాపిక్లు వింటూ ఉంటారు. అలాగే వాళ్ళందరూ కూడా ఎవరైతే 5 రకాలైన హింసాత్మక చర్యలు చేస్తారట. ఏమిటవి 5 రకాల హింసాత్మక చర్యలు? ఉం? 5 రకాల హింసాత్మక కర్మలు చేస్తారో వాళ్ళు కూడా లక్ష్యం ఏంటో తెలుసుకోలేరట. ఎవరికి తెలుసా 5 రకాల హింసాత్మక చర్యలు? ఇంటికి ఇంటికి నిప్పంటించడం, పరాయి అదే నిప్పంటించడం. అవి 7 అవి. అది కాదు, గృహం మీద అన్నవాడు 5 రకాల వైలెన్స్ చేస్తారట. హింసాత్మక ఒకరి మీద అసూయపడు, ఆ, వారవలేంటారు. యాక్చువల్గా పంచయజ్ఞాలు తెలుసా? ఆ? పంచయజ్ఞాలు ఏకాదశి వ్రతం, తులసి ఐదు. ఏకాదశి వ్రతం, తులసి వ్రతం, కాదు. గోవుని పెంచుతాం. నువ్వు 5 గుణపడి ఉంటాం కదా. పంచయజ్ఞాలు 5 దేవత యజ్ఞం. ఋషులకు రుణపడి ఉండడం, పితృలు అది ఋషు రుణం, ఋషురణం. అది రుణాలు కదా ప్రభు. అవే తీర్చుకుని చేసే కార్యాలనే యజ్ఞాలు అంటారు, పంచయజ్ఞాలు అంటారు. దేవఋషి పితృ ఆప్తానం భూతానం, దేవఋషి పితృనాం ఆప్తానం రుణానం. ఆ పంచయజ్ఞాలు మనం చేయకపోతే అది హింస కింద లెక్క. పంచయజ్ఞాలు మళ్ళీ ఒకసారి చెప్పండి ప్రభు. పంచయజ్ఞాలు అంటే పితృలకి, జీవులకి, ఋషులకి, దేవతలకి, మనం మన సమాజానికి తోటి మానవాళ్ళకు, ఈ 5 రకాల వాళ్ళకి మనం రుణపడి ఉంటాం. ఆ రుణాన్ని తీర్చుకోకపోతే మనం హింస, అది వైలెన్స్, హింస కింద లెక్క. ఆ రుణాన్ని తీర్చుకునే కార్యాలనే యజ్ఞాలు అంటారు. అది ఏమంటారు? ఏమో యజ్ఞాలు అంటారు. మా పేరు మర్చిపోయింది. దాని మీద సుఖదేవ్ మహారాజు గారు పేరు కూడా రాశారు, బుక్ కూడా రాశారు. మహాయజ్ఞాలు. ఎస్, పంచమహాయజ్ఞాలు అని చెప్పి రాస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా ఇది ఎవరైతే చేయరో, ఎవరైతే వాళ్ళ యొక్క ఇంట్లో వాళ్ళ ఆనందం కోసం ఉంటారో, ఎవరైతే వాళ్ళ జీవిత లక్ష్యం ఏంటో కనుక్కోరో, వాళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళందరికీ 100 రకాలైన టాపిక్స్ ఉంటాయి. అందుకనే టీవీ ఎప్పుడు చూసుకుని ఉంటారు. టీవీలో ఏం చూస్తారంటే ఏది వచ్చినా చూస్తారు. ఒకటి టీవీలో, అందులో ఒక ఛానల్ లేదు, మళ్ళీ 100 ఛానల్ ఉన్నాయి. చూస్తూనే ఉంటారు. కానీ ఒక్కటి భగవంతుడి కోసం మనం చూసుకుంటే సరిపోదు. నిజమైన లక్ష్యం ఏంటి? భగవంతుడి కోసం, అదొకటే సరిపోదు. భక్తులకైతే ఒకటే కృష్ణ కథ. వాళ్ళ గమ్యం తెలుసు, లక్ష్యం ఏంటో తెలుసు.
అది లేనప్పుడు నానా రకాలైన ఈ టాపిక్లోకి వెళ్ళిపోతాం. అది ఇక్కడ ప్రభుపాద గారు భాషలో రాస్తున్నారు. ఏం రాస్తున్నారు? గృహస్థ జీవనమునకే శాస్త్రములందు 2 నామములు వస్తుబడినవి. గృహస్థ జీవనానికి 2 పేర్లు ఇచ్చారు. అందులో ఒక నామం గృహస్థుడు కాగా మరొకటి గృహమేధి అన్నది. భార్య సంతానంతో కలిసి జీవించుచున్నను చరమ సత్యానుభూతి కొరకే ఆధ్యాత్మిక జీవనమును గడుపువారు గృహస్థులు. అది గృహస్థులకి గృహమేధులకి తేడా ఏంటి? గృహమేధులు గృహస్థులు ఇద్దరు కూడా భార్య పిల్లలతో కాపురాలు చేస్తారు, ఇద్దరు కూడా సంపాదిస్తారు, ఇద్దరు కూడా వాళ్ళే ఉంటారు. కానీ గృహస్థ అన్నవాడు ఎవరైతే చరమ సత్యాన్ని తెలుసుకొని దానికోసమే దాన్ని సాధించడం కోసం తన జీవితాన్ని మలుచుకుంటుంటాడో ఆయన గృహస్థ. ఇక గృహం మీద తన కుటుంబం లేదు, తన బంధువులనే వారి లాభం వరకే జీవితుడు. గృహం మీద ఎవరు? గృహం మీద ఎప్పుడు ఎంతసేపు బంధువుల్ని తన కుటుంబాన్ని ఆనందపరచడం కోసమే జీవిస్తారు తప్ప పరమ గమ్యం ఏంటి, దానివల్ల భగవంతుడికి నచ్చుతుందా లేదా, నేను నా పరమ లక్ష్యాన్ని గమ్యాన్ని చేరుకుంటాను లేదని ఆలోచించాను. అలాగే ఆలోచించుకున్న వాళ్ళందరూ కూడా గృహమేధులు. తత్కారమున వారు ఇతరుల ఎడ అసూయను కలిగిందురు. ఎప్పుడైతే నా ఆనందం కోసమే కాబట్టి నేను వేరే వాళ్ళు ఎవరైనా ఆనందిస్తే నేను చూడలేను, నాకంటే ఎవరైనా ఎక్కువగా ఆనందిస్తే నేను చూడలేను. అలాగే అక్కడ ప్రభు మేధి అనే పదము ఇతరుల ఎడ ఓరలేని తనను సూచించును. మేధి అంటే ఇక్కడ విశ్వ చక్ర ఠాకూర్ గారు మేధి అంటే హింస అని చెప్పి, మేధి అంటే హింస అని ఆయన ప్రార్థన చేశారు. ప్రభుపాద ఏమంటారు? అసూయ, వారలేని తనం. గృహమేధి అంటే ఎవరైనా సరే గృహస్థ లైఫ్ లో ఉండి వాళ్ళు ఇతర గృహస్థల మీద ఏడుస్తున్నాము అంటే వాళ్ళ గృహమేధి మీద లెక్క. అలాగే భక్తులుగా ఉండే ఒక భక్తుడు ఇంకో భక్తుడి మీద ఏడుస్తున్నా ఆయన కూడా భక్తమేధి అంటారు. అంటే ఆ టైపు అంటే మంచిది కాదు అది. అంచేత మనం అటువంటి భావాన్ని మనం వదిలివేయాలి. ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు, వాస్తవంలో జన్మ మృత్యు జర వ్యాధులు చర్మ పరిష్కారమును వసగుటకే మానవ జీవనం ఉద్దేశింపబడి ఉన్నను భౌతిక ప్రకృతి భ్రాంతి నందున గృహమేధులు ఆత్మానుభవం గూర్చి మర్చిపోదురు. అది గృహమేధులు ఏం చేస్తారు? మానవ జన్మ దేనికోసం? ఈ మన జీవితంలో ఉన్న శాశ్వత అంటే నిత్య సత్య క్లేశాలు, నిత్య సత్య క్లేశాలు ఏంటవి? జన్మ మృత్యు జరా వ్యాధి. నిత్యం ఉంటుంది. ఇక్కడ ఉన్నదంటే నాకు జన్మ ఉందన్నది నాకు ఉంది, జన్మించాలి కదా, మృత్యు కూడా ఉంది, జర ముసతనాలుగా వస్తుంటది రోజు రోజుకి, ప్రతి క్షణం మనం ముసలు అవుతూనే ఉన్నాను. నిత్యం ఉంటాయి 4. వ్యాధి ఏదో ఒక రోగం ఉంటుంది లోపల, వైరస్ ఏదో పనిచేస్తుంది. కొన్ని బయటపడితే కొన్ని బయటపడవు. లోపల ప్రతి దాంట్లో రోగం అనమాట. ప్రతి శరీరంలో కూడా బాగా రోగం అన్నది ఉంది. రోగం లేని శరీరం అంటే ఏం లేదు. అది కొన్నిసార్లు బయటపడితే కొన్నిసార్లు బయటపడతాయి. సో ఈ విధంగా జన్మ జలవాది నిత్యం సత్యం అందరికీ వర్తిస్తారు. సో వాటి నుంచి బయటపడవడం మనిషి యొక్క లక్ష్యం. కానీ ఇప్పుడు ఎప్పుడైతే భ్రాంతి చెందిపోతారో, ఈ భౌతిక జగత్తు మీద ఉన్న ఈ ఆకర్షణలకు భ్రాంతి చెందిపోతారో వాళ్ళు ఏం చేస్తారు? తమ గమ్యాన్ని మర్చిపోయి వాళ్ళు ఈటిలో పడిపోతారు. గృహం మీద తమ ఆత్మానుభవం గురించి మర్చిపోదురు.
జీవిత సమస్యలకు చర్మ పరిష్కారము భగవద్ధామం తిరిగి చేరుటయే. అది మర్చిపోతారు. ఈ మన జీవితంలో ఉన్న సమస్యలకు పరిష్కారం ఏంటి? భగవద్ధామం చేరడం. కానీ వాళ్ళు భ్రాంతి చెంది ఇక్కడే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళని అంటారు ఆ ఆశ్రయాన్ని ఈశ్వరాన్ని, అది అయిపోద్దాము, ఇది అయిపోద్దాము, అది అయిపోద్ది. ఎప్పుడైతే మనం వ్యాధిగ్రస్తులు అయినప్పుడు మంచి మెడిసిన్ తీసుకోకుండా మిగతా వాటిని తీసుకుంటే ఏమవుద్ది? వ్యాధి ముదురుతూ ఉంటుంది. అంచేత మనం ఆ మెడిసిన్ తీసుకుని మనం ఏం చేసినా ఉంటుంది. ఆ మెడిసిన్ తీసుకోకుండా మిగతా వాటిని చేస్తే వ్యాధి ముదురుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఈ సమస్యకు పరిష్కారమైన భగవద్నామాన్ని భగవద్ధామం చేరడాన్ని మనం వదిలేసి మిగతావన్నీ ఎన్ని ప్రయాసాలు చేసినా సరే మనకి ప్రయోజనం ఉండదు. మందు తీసుకోవాల్సిందే. మందు అయినా హరినామాన్ని మనం తీసుకోవడంతసేపు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా వ్యర్థమే. అదే ప్రభుపాద చెప్తున్నారు, శ్రీకృష్ణ భగవాన్ గూర్చి మరియు అతని నామము, రూపము, గుణము, లీలలో సంపత్తి, వైవిధ్యము ఉన్న వారిని గూర్చి శ్రవణం చేయటయే భగవద్ధామను చేరు విధానమై ఉన్నది. అది ఇప్పుడు మనకి సమస్యలకి పరిష్కారం భగవద్ధామం చేరడం. భగవద్ధామం చేరడానికి విధానం ఏంటి? భగవంతుని గూర్చి, భగవంతుని గుణాలను చూసి, భగవంతుని రూపాన్ని కూర్చి, భగవంతుని నామాన్ని కూర్చి, భగవంతుని లీలను కూర్చి శ్రవణం చేయడమే దానికి పరిష్కారం. అదే మార్గం. సో ఈ విధంగా మనం గృహం మీద నుంచి గృహస్థకి, గృహస్థ నుంచి భక్తుడిగా మనం మారచ్చు. సో అక్కడ గృహం అనేది గృహస్థ అని చెప్పి మనం అంటే ఏంటి తెచ్చుకున్నాం. కానీ గృహస్థ ఆశ్రమంలో ఆశ్రమం కూడా ఉంచండి. 4 ఆశ్రమాలు అంటే బ్రహ్మచారిగా ఉన్నా కూడా ఆశ్రమే, గృహస్థగా ఉన్నా కూడా ఆశ్రమే, అలాగే వానప్రస్థగా ఉన్నా కూడా అది కూడా ఆశ్రమే, మన సన్యాసి అయిన కూడా ఆశ్రమే. ఆశ్రమ పదం మారడం లేదు. ఓన్లీ ఏం మారుతున్నాయి? బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి ఇవి మారుతున్నాయి ముందు పదాలు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, ఒకరు గృహస్థ అయినంత మాత్రాన పతితుడు అయిపోయినట్టు కాదు, ఒక సన్యాసి అయిపోయినంత మాత్రాన అడ్వాన్స్కి అయిపోయినట్టు కాదు. ఎప్పుడైతే ఆశ్రమంలో ఉంటాడో, ఆశ్రమం అంటే ఏంటి? గృహస్థ ఆశ్రమం అంటే ఏదో వెళ్ళిపోయి నేను గృహస్థగా ఉంటూ నేను టెంపుల్లో ఉండిపోతాను ఆశ్రమంలో అంటే ఉండిపోతే అలాగని కాదు. ఆశ్రమం అంటే ఇక్కడ ఆశ్రయంలో ఉండడం. ఆశ్రమం అంటే ఎవరైతే ఆశ్రయంలో ఉంటారో వాళ్ళు ఆశ్రమంలో ఉన్నారు. ఎవరు ఆశ్రయంలో ఉండాలి? భగవంతుని యొక్క ఆశ్రయంలో ఉండాలి. అంటే ఎవరైతే భగవంతుడి యొక్క ఆశ్రయంలో ఉండటారో, భగవంతుని యొక్క ఆశ్రయంలో ఉండడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆశ్రమంలో ఉన్నట్లే. అంటే పరోక్షంగా ఏం చెప్పచ్చు? గృహస్థాస్ అందరూ కూడా గృహస్థ ఆశ్రమంలో ఉంటారు. గృహమేధులు గృహస్థ ఆశ్రమంలో లేనట్లే. ఎందుకంటే వాళ్ళు భగవంతుడి ఆశ్రయంలో ఉండరు, ఉండాలని ప్రయత్నం చేయరు, వాళ్ళ యొక్క దోహంలో వాళ్ళు ఉంటారు. కాబట్టి గృహమేధులు అన్నవాళ్ళు గృహస్థ ఆశ్రమంలో లేనట్లే. ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా గృహస్థాలే. అంచేత మనకు ఒక వ్యక్తి సన్యాసి అయి ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తి భగవంతుడి యొక్క ఆశ్రయంలో లేకుండా, భగవంతుడి యొక్క ఆశ్రయంలో ఉండడానికి ప్రయత్నం చేయకపోతే ఆయన సన్యాసిగా అయినప్పటికీ కూడా ఆయన సన్యాసి ఆశ్రమంలో లేనట్లే. ఆయనకంటే గృహస్థ ఆశ్రమంలో ఉన్న గృహస్థ బెటర్. అంచేత ఆశ్రమం అన్న పదం ఏంటంటే నిజం ఏంటంటే ఎవరైనా సరే ఇది పొజిషన్. ఒక పెళ్లి చేసుకుంటే గృహస్థ, పెళ్లి చేసుకోకపోతే బ్రహ్మచారి, నేను వైరాగ్యం ప్రదర్శిస్తే సన్యాసి. ఇది వాళ్ళ యొక్క స్థితిని బట్టి. కానీ అల్టిమేట్ గా ఏంటి? ఆశ్రమం అనేది ముఖ్యం. అలాగే ప్రభుపాద గారు ఒకసారి దీక్ష ఇస్తున్నప్పుడు ఒక శిష్యుడు వచ్చాడు. వచ్చి ప్రభుపాద నా పేరు నాకే అర్థం అవ్వలేదు. ప్రభుపాద చెప్పి నీ పేరు ఫలానా అంటే అర్థం ఏంటి అంటే
అది కాదు ముఖ్యం. అది చెప్పారు ప్రభుపాద చెప్పారు, దానికి అర్థం అవ్వదు. ఓకే, ఇది కాదు ముఖ్యం. ముఖ్యం అయితే దాస్. దాస్ అనేది ముఖ్యం. నువ్వు సేవకుడివి, సేవకున్న భావం అది ముఖ్యం. అది అర్థమైతే నీ పేరు ఎలాగున్నా పర్వాలేదు. అలాగే ఆశ్రమం అన్న పదాన్ని అర్థం చేసుకుంటే ముందుది బ్రహ్మచారి, గృహస్థ, వ్యానప్రస్థ, సన్యాసం అది ముఖ్యం కాదు. అది ఎలా ఉన్నా సరే ఈ ఆశ్రమంలో ఉండాలి. ఈ ఆశ్రమం లేనప్పుడు మనం ఎవరికంటే గొప్ప ఉంటాం. ఎంత అయింది? 4,000. ఓకే, అంచేత మనం ఆశ్రమంలో ఉండాలి అన్నది శాస్త్రం చెప్తారు. నెక్స్ట్, నిద్రయ హిరేతే నక్తం వ్యవాయేన చవా వయ దివాఛాద్య హయా రాజన్ కుటుంబ భరణే నవా. అట్టి అసూయపరుడు గృహమేది జీవనము రాత్రి నిద్రయందో లేదా మైదిన భోగమునందో పగలు ధనార్జనమునందో లేదా కుటుంబ సభలు పోషించడంతో గడిచిపోవడం. గృహమది ఏం చేస్తారు? వాళ్ళంతసేపు వాళ్ళకి ఆలోచన ఎస్, మరి గృహస్థాస్ కూడా మరి వాళ్ళు కూడా ఆలోచించాలి కదా, వాళ్ళు కూడా పడుకోవాలి, వాళ్ళు కూడా సంపాదించాలి, వాళ్ళు కూడా కుటుంబాన్ని పోషించాలి. ఏం గృహమేదిలో ఎందుకో కదా. ఎందుకు తేడా ఏంటంటే వీళ్ళు కూడా తిండి కోసం చూస్తారు, కానీ తిండి వాళ్ళ కోసం కంటే భగవంతుడి కోసం, భగవంతుడి కోసం. చూడండి, ఎప్పుడైతే మన పిల్లలకి టైం అయిపోతుంది భోజనం పెట్టాలన్న ఆలోచన మనం వండుతామో మనగా గృహం ఏది మనస్తత్వం వదులుకోలేదని. అరే భగవంతుడికి టైం అయిపోతుంది, 7 గంటలు అయిపోతుంది, ఆయన ఆకలి కాస్తామని చెప్పి అన్న భావంతో ఎప్పుడైతే వండుతామో అప్పుడు మనం సరైన భావనలో ఉన్నప్పుడు. 2 7 గంటలు ఉండాలి. 7 గంటలకి మన పిల్లలు వెళ్ళిపోతారు, 7:30కి పిల్లలు వెళ్ళిపోతారు, లేదా 7:30 టిఫిన్ లేకపోతే భోజనం ఏదో రెడీ అవ్వాలి. కానీ మన చైతన్యం దేని మీద ఉందన్న దాన్ని బట్టి అది గృహమేది మనస్తత్వం, గృహస్థ మనస్తత్వం అన్నది గృహస్థాన్ని కాదు ఇక్కడ. నేనైనా సరే అది గృహస్థ అనేది ఒక పదం, దాంట్లో చర్చిస్తున్న పదం వాడతాను. గృహస్థాన్ని కించపరచడం కాదు, బ్రహ్మచారి కానీ సరే అది స్వచ్ఛత. అంటే ఇక్కడ కృష్ణ చైతన్యం ఒక విధంగా చేసుకుంటే గృహస్థ అంటే కృష్ణ చైతన్యం ఉన్నవాడు, గృహం ఏదంటే కృష్ణ చైతన్యం లేనివాడు. అంటే ఎప్పుడైతే మన పిల్లలకి 7 గంటలకు వెళ్ళిపోతారు కాబట్టి టిఫిన్ రెడీ చేయాలన్న భావంతో మనం ఎప్పుడైతే వండుతామో మనం సంపూర్ణంగా కృష్ణ చైతన్యం లేము. కృష్ణ చైతన్యం లేనివాడు గృహం ఏది, గృహం ఏది మనస్తత్వం అవుతుంది. గృహస్థాన మాస్టర్ ఏంటి? అదే, అరే 7 అయిపోయింది, భగవంతుడు నైవేద్యం పెట్టాలి, నైవేద్యం పెట్టే సమయం అయిపోయింది, వండాలి అని చెప్పి ఆ భావం ఎప్పుడైతే వండుతామో అది గృహస్థ మనస్తత్వం. అంచేత మన గృహస్థులో ఉన్న వాళ్ళు కూడా రాత్రి నిద్రపోతారు, అలాగే పగలు దరాధన చేస్తారు. కానీ ఇద్దరికి తేడా ఏంటంటే ఒకడు భగవంతుని సెంటర్ చేసుకొని భగవంతుడి కోసం, భగవంతుడి యొక్క భక్తిగా ముందుకెళ్ళడం కోసం భగవంతుని భక్తి ప్రధానంగా చేసుకొని జ్ఞానార్జన చేయడం కనుక చేస్తుంటారు. గృహమేదులు అలా కోసం కాకుండా తన కోసం ఆలోచిస్తూ చేస్తారు. అది తేడా. అంతే కదా, నిద్రలోను పగలేమో ధనార్జనలోను కుటుంబ పోషణలోను వాళ్ళు సమయం గడుపుతుంటారు. భాష చెప్తున్నారు, రాత్రి యందు నిద్ర మరియు సంభోగము, పగటి యందు ధనార్జనము, కుటుంబ పోషణకే దాని వినియోగం అనేది సూత్రం పైనే ప్రస్తుత నాగరికత ప్రధానంగా ఆధారపడి ఉంది. అట్టి మానవ నాగరికత భాగవత సంప్రదాయంచే నిందింపబడినది. అది ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అదే వస్తున్నారు. వాళ్ళంతా వాళ్ళకు సెన్స్ గ్రాటిఫికేషన్ వాళ్ళ దీనికోసమే తప్ప భగవంతుడి కోసం లేరు. మేము బుక్ డిస్ట్రిబ్యూషన్ చూస్తూ ఉంటాం, చేస్తుంటాం, చూస్తాం. పనికి మాల వస్తువులు అన్ని కొంటుంటారు. అంటే సారీ, ఇప్పుడు నేను కూడా అలా చేస్తున్నాను, కానీ ఇందుకు నేను కూడా అలాగే ఉండేవాడు కదా. మన భక్తులకు వచ్చాం కానీ ఈరోజు మన దృష్టి మారింది. అందులో అవి కొన్ని పని చేస్తే కొన్ని పని చేయవు, అటువన్నీ కొంటారు. కానీ ఒక భగవద్గీత కానీ ఒక పుస్తకం కొనాలంటే కొంటారు.
భగవతం పుస్తకం 10 రూపాయల పుస్తకం కూడా కొనడానికి వెళ్తున్నారు. 100 రూపాయల పుస్తకం 100 రూపాయల పుస్తకం కొనడానికి వెళ్తారు డబ్బులు. వాళ్ళు 10 రూపాయలు చిన్న పుస్తకం కొనమన్నా కొనదు, అవసరం లేదు. అటువంటి నాకు ఎందుకని వాళ్ళకి దాంతో ఆనందం రాదు, ఇంద్రియ భోగం ఉండదు. ఆధ్యాత్మిక పుస్తకాలు ఏం చేస్తే ఇంద్రియ భోగాన్ని ఖండిస్తూ ఉంటాయి. ఇంద్రియ ఆపు ఆపు ఇది ఆపంటారు, వాళ్ళకి నచ్చదు. అవి అంటే ప్రస్తుత నాగరికత అంతా అలాగే ఉంది, అంటే దాన్ని మనం ఖండిస్తూ ఉన్నారు. రెండోది, మానవ జీవితము భౌతిక పదార్థము మరియు ఆత్మ సమ్మేళనమైనందున ఆత్మను భౌతిక పదార్థము కల్మషం నుండి ముక్తం కావాల్సింది అంటే వ్యాధ జ్ఞాన విధానం అంతయు నిర్దేశించబడి ఉన్నది. అది మానవ జీవితం ఏంటి? ఈ భౌతిక పదార్థము ఆత్మ రెండింటి యొక్క సమ్మేళనం. ఆర్యబంధం అంటే ఇలా ఆత్మ ఉంది, భౌతిక పదార్థాల సమ్మేళనమైన ఈ దేహం రెండు ఉన్నాయి. అంటే అది ఎప్పుడైతే మన బురదలో జీవితం బురద అంటుకుంటాము. సో అలాగే ఎప్పుడైతే ఆత్మ ఈ భౌతిక శరీరంతో అటాచ్మెంట్ అయిందో ఆత్మ తన యొక్క శుద్ధతను కోల్పోయి ఈ భౌతికపు లక్షణాలైన సత్వ రజో తమో గుణాలతోటి ప్రభావితం అయిపోతుంది. కానీ మానవ జీవితం లేదంటే ఈ వేద జ్ఞానం ఏంటి? దాన్ని వదిలించడం, ఈ భౌతిక దేహం నుంచి ఆత్మని సపరేట్ చేయడం, ఆ బురద పెట్టడం బయటికి తీయడం. అది గృహం మీద ఈ జ్ఞానం ఎరుగుజాలక భౌతిక ఆర్థిక అభివృద్ధి కదా అనురక్తుల ఎందురు. ఎవరైతే గృహం మీద ఏం చేస్తారో ఈ బురదని వదిలించుకోవడానికి బదులు బురదలో ఏ విధంగా ఆనందించాలి అన్నదాన్ని దానికోసం ఎదుగుతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ముందు రాసుకుంటే బాగుంటుందేమో, అది రాసుకుంటే బాగుంటుంది, ఇక దీంతో విసురుకుందాం లేదు ఇలాగా దాంట్లో అంత చిరాకు అంత అది బురద బట్టలు పాడేయమన్నా అదే దాంట్లో కంటే దాంట్లో ఏ విధంగా ఆనందించాలి బయట రావడం కంటే అని ఆలోచిస్తారు గృహం మేతులు. చూడండి అంచేదా ఈ జ్ఞానంగా భౌతిక భోగమునకే ఆర్థిక అభివృద్ధి అనురక్తులు. అటువంటి భౌతిక ఆసక్త జనులు కర్మకాండరతులు అని పిలువబడుదురు. నియమబద్ధమైన ఆర్థిక అభివృద్ధి స్త్రీ సంభోగము వారికి అనుమతింపబడినది, కానీ వారికను ఉన్నతులైన జ్ఞానులు యోగులు భక్తులకు మైదన భావం ఖచ్చితంగా నిషేధించబడినది. వీళ్ళందరికీ ఏంటంటే ఒక నియమం, గృహస్థాశ్రమంలో ఎంజాయ్మెంట్ ఇవ్వబడ్డది, ఇంద్రియ భావం ఇవ్వబడ్డది. కానీ చూడండి ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే గృహస్థాశ్రమంలో ఇంద్రియ భావం ఎలా, అందుకని వాళ్ళు లగ్జరీ హౌస్లో ఉండొచ్చు, పర్పుల్ మీద పడుకోవచ్చు, మన మైదన సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. కానీ దానికి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు మిగతా 3 ఆశ్రమాలని పోషించాలి. దానికోసం బ్రహ్మచారులు పోషించాలి, ఎవరు వానప్రస్థాన్ని పోషించాలి, సన్యాసిని పోషించాలి. అది ఎందుకంటే బ్రహ్మచారి ఆయన యొక్క లక్ష్యం ఏంటి? చదువు కానీ ఆయన సంపాదించడు, వాళ్ళు పోషించాలి బాధ్యత. వానప్రస్థ బంధువులు తండ్రులు లాంటి వాళ్ళు ఇంట్లో ఉంటారు కానీ ఎటువంటి దాంట్లో వాళ్ళు పోషించాలి. సన్యాసం పోషించాలి బాధ్యత గృహస్థాలు. సో ఈ ఇంద్రియ భోగం కోసం వాళ్ళు ఈ 3 ఆశ్రమాలని పోషించారు. వాళ్ళ పోషించడానికి ఎప్పుడైతే మనం గృహస్థ ఆశ్రమాన్ని ఆశ్రయించామంటే మనం ఇండైరెక్ట్ గా వావు తీసుకున్నట్టు, నేను ఈ మిగతా 3 ఆశ్రమాలని పోషించడానికి సంసిద్ధం, పోషించడానికి ప్రయత్నం చేస్తాను అని. అందుకనే గృహస్థస్ ఎప్పుడు కూడా వీళ్ళకి అవసరమైతే దాన్ని రిజెక్ట్ చేయడానికి లేదు.
నిజంగా నిజం చెప్తే అంటే ఇప్పుడు కలియుగంలో అటువంటి సన్యాసులు సాధువులు లేరు, ఇటువంటి గృహస్థాసులు లేరు. ఈ అవగాహన లేదు కాబట్టి ఇప్పుడంతా ఆ అతలవతలం అయిపోయింది, కిచిడి అయిపోయింది. నిజానికి అది శాస్త్రం. మనం దీని బాధ్యత తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు కొద్దిగా ఇంద్రియ భోగం అనుమతించబడ్డాలి. కానీ ఆ ఇంద్రియ భోగం ఎప్పుడైతే మితిమీరుతుందో అది గృహం మీద అయిపోతాడు. అంచేత వారికన్నా ఎక్కువైన ఉత్తములు ఎవరైతే దాని నుంచి ఉత్తములు అవ్వాలనుకుంటున్నారో, జ్ఞానులు, యోగులు, భక్తులు అవ్వకుండా వాళ్ళు ఈ మైదున భోగాన్ని ఖచ్చితంగా నిషేధించాలి, ఆపాలి. కామికర్మరతులు అంటే పెళ్లి చేసుకోవడం కాదు, పెళ్లి చేసుకుని కూడా మేము కంట్రోల్ లేకుండా మీరు వాళ్ళు కూడా ఈ స్థాయికి వెళ్ళిపోతారు, యోగుల స్థాయికి వెళ్ళిపోతారు. ఎలా చేసినప్పుడు కొంత లెవెల్ ఎంతో ఉంది, ఆ లెవెల్ కంటే కూడా కంట్రోల్ చేయగలిగితే ఇంకా ఉత్తమ స్థానం. అంటే మన గృహస్థ అయినప్పటికీ, ఆశ్రమం గృహస్థాశ్రమం అయినప్పటికీ కూడా యోగులు సన్యాసిగా మనం జీవించవచ్చు మన జీవన విధానం బట్టి. సో ఆ విధంగా కామికర్మలు దాదాపు ఆత్మతత్వ జ్ఞాన అర్హులుగా నుండి వారి జీవితం ఎటువంటి ఆధ్యాత్మ లాభం లేకుండా గడిచిపోవను. కామికర్మలతో వాళ్ళు ఎంతసేపు కూడా ఏం చేస్తున్నానో ఏం లాభం వస్తుంది అంతే తప్ప వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అది అవసరం లేదని కాదు. చాలా మంది నేను కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారు, షాపింగ్ చేసుకుని వెళ్తారు. ఎందుకు మన ఎవరో ఒక మాత కంప్లైంట్ చేస్తున్నారు ఏంటంటే వాళ్ళ ప్రభుజీ ఎప్పుడు అనవసరమైన కొనుక్కొని తీసుకొస్తారని అని చెప్పి. ప్రభుజీ గారు ఎందుకని అలా కొనుక్తారంటే డిస్కౌంట్లు వస్తున్నాయి నాకు. అంటే 500 రూపాయలు కొనుక్కొని వస్తారు. అది అవసరం కాదు, అవసరం లేదు. 500 100 రూపాయలు వస్తుందంటే కొను. సో అక్కడ కూడా వాళ్ళిద్దరు అయితే కామికర్మలు ఏంటంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నాం అన్నది కాకుండా చేసిన లాభం ఉంది లేదా. ఇప్పుడు అంచేత ప్రతిదీ కొండమే. ప్రతిదీ మనం ఈ ఇంద్రియ భోగంలోని భోగించాలి అని తప్పల్లో ఉంటాం తప్ప అదే ఏదైనా మనం చేస్తుంటాం తప్ప దానివల్ల మన ప్రయోజనం ఏంటి, మన లక్ష్యం ఏంటి, జీవిత లక్ష్యాన్ని మనం సాధిస్తాం లేదన్నది ఉండదు. భక్తుడికి గృహస్థుకి అది ఉంటుంది. అందుకని చెప్పింది భక్తుడేటి కృష్ణ చైతన్యవంతంలో ఉంటే ఆయన గృహస్థ. ఇది నేను కృష్ణ నాకు భక్తికి ఉపయోగపడుతుందా, భగవంతుడిని నేను ప్రసన్నం చేసుకున్నా, భగవంతుడిని ఆనందం కలిగించగలనా అన్న భావంలో అది ఇంద్రియ భోగాన్ని వాడితే అది ఉత్తమం. అది నిజమైన గృహస్థ లైఫ్. కష్టించి పని చేయటకు గాని సునక సోకరములే సంభోగం నందు పాల్గొనడం కానీ మానవ జీవితము ఉద్దేశింపలేదు. బౌద్ధ జీవన కష్టములకు మరియు వాటి వలన కలిగిన దుఃఖములకు పరిష్కారం చూపడం కొరకే అది ప్రత్యేకంగా ఉద్దేశింపబడినది. అంచేత మనం మన యొక్క జీవిత లక్ష్యం తెలుసుకొని దానికోసం మనం ఎప్పుడైతే మనం వ్యవహరిస్తామో మనం గృహస్థులుగా ఉండగలుగుతాం. నెక్స్ట్ దేహపత్య కళాదాత్రీస్ దేహపత్య కలత్రాదిస్వ ఆత్మసైన్యే స్వసి శేషాం ప్రమతో నిధనం పశ్యన్నపి న పశ్యతి. ఆత్మతత్వ రహితులైన మనుషులు దేహము, సంతానము, భార్య వంటి శుద్ధి కలిగిన సైన్యము పట్ల మిగుల ఆసక్తులైనందున జీవ సమస్యలను గూర్చి విచారణ కావింపరు. తగినంత అనుభవం గడించినప్పటికీ వారు తమ అనివార్యమైన వినాశను గాంచజాలరు. ఆత్మతత్వ రహితులు, ఆత్మ అంటే ఏమిటి, దేహం అంటే ఏమిటి అన్నది ఆ రహితులు, అది లేని వాళ్ళు
అది బరుదులు దేహము, సంతానం, భార్య వంటి చ్యుతి అంటే ఏంటి? అది తెలుసా? నాశనం ప్రభుజీ. అచ్యుత అనే పేరు వచ్చింది దీని నుంచి, చ్యుతి నుంచి. చ్యుతి అంటే నశించేది, నశించిన ఫెయిల్యూర్ అంటే నాట్ రిలయబుల్, నాట్ డిపెండబుల్. అచ్యుత నెవర్ ఫెయిల్స్. కృష్ణ పేరు అచ్యుత, ఎందుకని ఈ నెవర్ ఫెయిల్స్. చ్యుతి అంటే ఫెయిల్ అయ్యేవారు, అంటే మన వాళ్ళ మీద నమ్మకం లేదు, ప్రతిసారి 100% ఉండదు. సో చ్యుతి కలిగిన సైన్యం అంటే మన సైన్యం ఉందనుకోండి, సేన ఉంది నాకు, కానీ ఎప్పుడు గెలుస్తాను గ్యారంటీ లేదు. అంతే చ్యుతి కలిగిన సైన్యం అంటే గ్యారెంటీ లేదు. వాళ్ళందరూ ఏంటి, మనకి భార్య, సంతానం, వీళ్ళందరూ కూడా చ్యుతి కలిగిన సైన్యం. వీళ్ళందరూ నశించేవాళ్ళు. వాళ్ళు నశిస్తారు లేదా వాళ్ళు మనల్ని నశింపజేస్తారు. మనం చేస్తే నేను చేయలేను వాళ్ళు. వాళ్ళ మీద మమకారం పెంచుకొని వాళ్ళకు జీవిత సమస్యలను వాళ్ళు ఆలోచించరు. అల్టిమేట్ గా వాళ్ళకి వస్తున్న అనివార్యమైన వస్తున్నాం, మృత్యుని చూడలేరు. ఎంతసేపు కూడా వాళ్ళ యొక్క జీవితాన్ని అలా ప్లాన్ చేసుకుంటూ కూర్చుంటారు తప్ప వాళ్ళకి వస్తున్న మృత్యుని చూడలేరు, వాళ్ళు గమనించరు. ఇక్కడ ప్రభుపాద రాస్తున్నారు, అనగా ఈ జీవితం సర్వులకు మృత్యువును విధించు భౌతిక ప్రకృతితో ఒక యుద్ధం వంటిది. ఎందుకని ఇక ప్రభుపాద ముందు రాస్తే, ముందు చదివితే, భౌతిక జగతంలో మృత్యులోకమని పిలువబడిన 1,000 సంవత్సరాల ఆయుర్దాయము కలిగిన బ్రహ్మ మొదలుకొని కొన్ని క్షణములు మాత్రమే జీవించే సూక్ష్మజీవుడి వరకు ప్రతి జీవి జీవన సంకర్షణ సలుపుచున్నది. అది అంటే కొన్ని 1,000 సంవత్సరాలు ఆయుష్ కలిగిన బ్రహ్మ నుంచి కొన్ని క్షణాలు జీవించే సూక్ష్మజీవుడి వరకు కూడా అందరూ కూడా జీవన సంకర్షణ చేస్తున్నారు. ఈ శ్లోకం ఎక్కడైనా ఉందా? ఇలా శ్లోకం ఎక్కడైనా ఉందా? ఎక్కడ చెప్తున్నారు ఇది? భగవద్గీత ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినోజన మాముపేతేతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. కాదు దుఃఖాలయం అచాచు కాదు, దాంట్లో ఎక్కడ పునర్జన్మ విద్యతే కాదు. నేను అడిగింది ఏంటి? ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినోజన మాముపేతేతు పునర్జన్మ. కాదు ఆ శ్లోకం కాదు. మీరు అడిగిన ప్రభు దుఃఖాలయం శాశ్వతంగా జీవన సంకర్షణ చేస్తున్నట్టు. మనసష్టాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాయిని. ఏంటది స్టార్టింగ్ ఏంటి? నమోవాసో జీవలోకే జీవభూత సనాతన మనసష్టాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి సంకర్షణ, జీవన సంకర్షణ. మనస్సష్టాని ఇంద్రియాలు, మనసుతో కూడుకున్న ఇంద్రియాలతోటి ప్రకృతి సంకర్షణ, ప్రకృతిలో ఉండడం కోసం సంఘర్షణ, జీవన సంఘర్షణ చేస్తూనే ఉన్నారు జీవుడు. కానీ వాళ్ళు ఎక్కడ నిజానికి మమేవాంశం జీవలోకే, వీళ్ళందరూ నా జీవలోకంలో ఉండేవాళ్ళు, నా లోకంలో ఉండేవాళ్ళు, కానీ మర్చిపోయి ఇక్కడ కొట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరు పంచాయత అనగా ఈ జీవనము సర్వులకు మృత్యుని విధించి భౌతిక ప్రకృతితో ఒక యుద్ధం ఉంటుంది. ప్రకృతి ఏం చేస్తుంది? అందరికి యుద్ధాన్ని ఇస్తుంటారు, మృత్యుని ఇస్తుంటది. మనం ఏం చేస్తున్నాం? ఫైటింగ్ చేస్తున్నాం మృత్యుని ఆపడానికి. ఎంత అర్థం ఫైటింగ్ చేసినా ఏమద్దు, లాస్ట్కి ఓడిపోవాల్సిందే. తెలుసు కూడా ఫైటింగ్ ఆడుతున్నా, అది మనం తెలివి తప్పుతాము. నేను ఎంత ఫైట్ చేసినా ఓకే, నేను నా రకాల వ్యాయామం చేస్తున్నాను, మెడిసిన్ చేస్తున్నాను, లేకపోతే మెడిసిన్ తింటున్నాను, ఏవో సర్జరీ చేసుకొని నేను నా బాడీని యంగ్గా ఉంచుకున్నాను, ఏదో కండలు దించుకొని అని చేస్తున్నాను. కానీ నేను ఆ బాడీ అలా యంగ్గా ఉన్నా సరే నేను చేస్తాను, అవునా కదా?
ముసలి కొన్ని ఏవో రాస్తారు అంటే ఏజింగ్ ని స్టాప్ చేయండి అని చెప్పి. ఓకే, ఆ పద్ధతులన్నీ వేసాం. మన ముసలాళ్ళ కింద కాకుండా యంగ్ గా, మన ఫిట్ గా, టైట్ గా, మన స్కిన్ అంతా ఉండి ఫేస్ అంతా గ్లోయింగ్ అంతా ఉన్నా సరే మృత్యు అయితే వస్తుంది. ఆ శరీరంతోనే చేస్తాం మనం. ఓకే, 90 సంవత్సరాలు అయిన సరే మనం ఆ శరీరం మెయింటైన్ చేసుకున్నా చేస్తాం. అదే మనం ఎంత కృషి దేనికి చేస్తున్నాం మృత్యుని ఆపడానికి, కానీ మృత్యు ఆగదు, అది తెలుసు. కాబట్టి ఎందుకు దానికోసం అంత ఎండోర్ చేయడం? అది మన తిరుగుతత్వం. అంచేత ఈ జీవితం మన మృత్యుని విధిస్తుంది, మన మీద మృత్యుని విధిస్తుంది ప్రకృతికి. దాంతో యుద్ధం చేస్తున్నాం ఆపడానికి, ఏం చేయలేం. అలాగే చెప్తున్నారు, ఈ భౌతిక ప్రకృతి అనేది మహాసముద్రం కాలం అల్లని కూడి ఉన్నది. నామమాత్రము జీవన స్థితులే దాని అందలి బుడగలు వంటివి. అవే దేహము, భార్య, సంతానము, సంఘము, దేహ ప్రజలు మొదలగు వాడి రూపంలో మన ఎదుట ప్రత్యక్షమవుతుండును. ఇది మహాసముద్రం. ఈ భౌతిక ప్రకృతి మహాసముద్రంలో అలలు, అలవేటి కాలం, కాలం మార్చేస్తుంటారు. కాలం అయితే అలా ఒకసారి ముందుకు వస్తుంది, ముందుకు వస్తుంది, వెనక్కి వెళ్తాం. అలాగే మనం కూడా అలా కూడా చూడండి, ముందు వెనకే కాదు, సైడ్ కూడా వేస్తుంది. అందుకని మనం ఎప్పుడైనా బీచ్లో స్నానం చేస్తూ అక్కడ ఎక్కడో చెప్పులు పెడతాం, అలా నీటితో పాటు అటు ఎటో వెళ్ళిపోతాం, పక్కకి వెళ్ళిపోతాం తెలియకుండానే ఆ నీళ్ళతో పాటు. సో అందుకని ఒకసారి మన అల్లు ఒకసారి ముందుకు వస్తాయి, ఒకసారి పక్కకు వస్తాయి, ఒకసారి ఇటుతో వస్తాయి, అడుగుతూ వస్తాయి, రకరకాల చాలా మన కాలం అలలాగా ఆడుకుంటుంది. ఆ కాలంలో బుడగలు వస్తుంటాయి, బుడగలు వచ్చి మళ్ళీ పగిలిపోతుంటాయి. అవన్నీ ఏంటి? ఈ దేహం, భార్య, సంతానం, సంఘం, దేహ ఇవన్నీ అన్ని మారిపోతుంటాయి. మనం వివాహం చేసుకున్నప్పుడు మన భార్య భర్త ఎంతో ముద్దుగా ఎంతో ఆనందంగా ఉంటారు, తర్వాత కష్టమైపోతుంది. అది ఉండదు, ఆ వినయం విధేయత అవన్నీ ఉండవు, ఆ ప్రేమ ఉండదు, ఆ మాట తీయడం అన్ని మారిపోతాం. పిల్లలు అంతే, చిన్నప్పుడు అంతా ముద్దు, అబ్బా పెద్దగా తెలుస్తుంది, అన్ని అన్ని మారిపోతాయి. సంఘం ప్రతిదీ. సో ఇవన్నీ బుడగలు వస్తుంటే వెళ్ళిపోతాం, మళ్ళీ వస్తే. ప్రజాత ఇటువంటి దీంట్లో మనం మన వీటిల్లో మనం కొట్టుపెట్టాడుతున్నాం. సో వీటిల్లో మనం కొట్టుపెట్టాడు ఎప్పుడైతే మనం ఇది తెలుసుకోమో అప్పుడు మనందరం కూడా ఏమవుతుంది? ఆత్మీయంగా లోపించిన కారణమనే మనము అజ్ఞానముకు బలియే శాశ్వతకు జీవన స్థితుల వృధా అన్వేషణలో మానవ జీవితం విలువైన శక్తిని వ్యర్థం కావిత్తము. మనకి నిజమైన ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల వీటిల్లో మనం కొట్టుకొని మన నిజమైన మన శక్తిని మనం వృధా చేసుకుంటున్నాం అని చెప్పి. అలాగే మానవ 3వ పారాగ్రాఫ్ లో రాస్తున్నారు, మానవ సమస్త భౌతిక పురోగతి కేవలము సవాలంకరణ వంటిది. ప్రతి ఒక్కరూ ఏదో కొద్ది దినములకే పొట్టిమిట్టాడు మృత శరీరం వంటి వారు. అంతే మనం చేసే భౌతిక సమస్త పరిశ్రమ పురోగతి ఇవన్నీ కూడా మృతదేహానికి అలంకరించడం. ఓకే, మృతదేహం కాదు, చనిపోవడానికి రెడీగా ఉన్నారు, బయటికి తీసుకొచ్చి పెట్టేశారు మనిషిని, చనిపోతాను. అటువంటి మనిషికి మనం అలంకరణ చేయడం. అప్పుడు ఎవరైనా అలంకరణ చేస్తారా? ఆ శరీరానికి చేయరు. అలాగే మనందరం చదువుతాం, మనందరం కూడా ఏదో వెళ్ళిపోతాం తెలుసు, కానీ అయినా సరే మనం అన్ని సంపాదించుకుని పెట్టుకుంటున్నాం. ఇంకా సంపాదించాలి, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అది తక్కువైంది, ఇది తక్కువైంది. ఎందుకని నిజమైన లక్ష్యం ఏంటంటే మనం మర్చిపోయాం. అది తెలుసుకోలేకపోవడం వల్ల మనం ఇటువంటి స్థితిలో ఉన్నాం.
దీని మీద విశ్వనాథ చక్రవర్తి డాక్టర్ గారు ఆ మంచి విషయం చెప్తారు. ఏమొస్తుందంటే ఈ దేహం కానీ సంతానం భార్య పిల్లలందరూ కూడా యూనో మనకి మన యొక్క సైన్యం అంటారు. సైన్యం కానీ సైన్యం బాగా ఉంది. ఎవరికోసం ఎవరితో ఫైట్ చేస్తారు? కాలంతో ప్రయత్నం చేస్తారు, ఫైట్ చేస్తున్నారు. కానీ మంచిదే, వాళ్ళు చేస్తారు, వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ సాయశక్తిగా మనతో పాటు కలిసి కాలానికి ఏగనిష్టగా యుద్ధం చేస్తున్నారు. కానీ వాళ్ళందరూ ఏంటి? చ్యుతి అని చెప్పారు కదా, చ్యుతి కలిగిన సైన్యం. అంటే వాళ్ళందరూ ఫెయిల్ అయ్యే సైన్యం. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా మనకి గెలుపునివ్వలేరు. వాళ్ళు సరిగా పాటు చేయాలి. వాళ్ళ యొక్క యుద్ధం నిజమైంది కాదు, బూటకమైంది. బూటకం అంటే నటన లాంటిది. ఎందుకంటే వాళ్ళు చేసినా సరే వాళ్ళు సరిగా చేయలేరు, మనం రక్షించలేరు. మూడోది ఏం చెప్పారు? వాళ్ళ యొక్క సామర్థ్యం సాల్దు, ఇన్కేపబుల్. వాళ్ళు ఎంత పెట్టినా, అంత శ్రమ పెట్టినా సరే ఆ సామర్థ్యం సాలదు. ప్రకృతిని ఎదుర్కోవాలన్నా, టైంని ఎదుర్కోవాలన్నా. అంచేత అటువంటి దాని మీద డిపెండ్ అవ్వడం వేస్ట్. అంచేత వాళ్ళందరూ భౌతికం కాబట్టి వాళ్ళు కూడా భౌతికం కాబట్టి వాళ్ళు మనలాగే ఈ లౌకిక జనులు కాబట్టి మనం ఎలాగైతే మన యొక్క వెనకాల ముఖ్యం చూడకుండా దీంతో ఏదో మనం టైంని ఆపేసుకుని వెళ్దాం అనుకుంటున్నాం, వాళ్ళు కూడా అటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ముఖ్యం చూడడం లేదు కాబట్టి మనకి విజయం అనేది ఎప్పటికీ రాదు. ఎలాగైతే మనం టైంకి దాసోహం అయిపోతాం, వాళ్ళు కూడా దాసోహం అయిపోతాం. అటువంటి దాసోహం అయిపోయే వాళ్ళతో, అంటే వాళ్ళు కూడా నశించిపోయే వాళ్ళతో మనం ఎక్కడ గెలకలం, మనం నశించగలి ఎలాగ మనం కాపాడుకోగలుగుతున్నాం మనం. అంచేది వాళ్ళు నశిస్తారు కాలంతో పాటు, కాలం వాళ్ళని మింగివేస్తుంది, మనం కూడా మింగేస్తుంది. సో కానీ భక్తుడైతే ఏం చేస్తాడు? దీంతో వీళ్ళ మీద నమ్మకం పెట్టుకోకుండా భగవంతుడి మీద నమ్మకం పెట్టుకోండి, భగవంతుడికి శరణాగతి తీసుకుని భగవంతుడి పక్షంలో ఉంటారు కాబట్టి, భగవంతుడి సమక్షంలో భగవంతుడి యొక్క ఆశ్రయంలో ఉంటారు కాబట్టి ఆ భగవంతుడి యొక్క ఆశ్రయ ప్రభావం చేత ఆయన కాలాన్ని జయించగలుగుతాడు. ఎలాగా? ఆయన కూడా చచ్చిపోతారు కదండి, ఆయన కూడా చనిపోతారు కదా, భక్తులు కూడా చనిపోతారుగా. ఎస్, భక్తులు చనిపోయేది ఫర్ గుడ్, వెళ్ళడానికి, భగవద్ధామం వెళ్ళడానికి. మన ప్రమోషన్ వచ్చిందంటే వెంటనే ట్రాన్స్ఫర్ ఉండదు కదా, చాలా మంది తెలుసు. ఈ ప్రదేశాన్ని వదిలి వేరే ప్రదేశానికి వెళ్తున్నాం అంటే ప్రమోషన్ వస్తుంది. ఇక్కడ ఉంటే ప్రమోషన్ ఇవ్వండి ఎవరు? చాలా తక్కువ మీద కలవచ్చు. చాలా వేరే విధంగా ట్రాన్స్ఫర్ అయినప్పుడే ప్రమోషన్తో ట్రాన్స్ఫర్ అవుతాం. అదేవిధంగా మనం ఎప్పుడైతే ఇక్కడ ఉంటామో ఆయన ఏదో ట్రాన్స్ఫర్ అయింది, నాకు ట్రాన్స్ఫర్ అయింది. ఆయన ట్రాన్స్ఫర్ వేరు, మా ట్రాన్స్ఫర్ వేరు. నాకు ప్రమోషన్తో వచ్చిన ట్రాన్స్ఫర్, ఆయనకి నార్మల్ ట్రాన్స్ఫర్. 3 సంవత్సరాలు అయిపోయిందా లేదా 5 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ట్రాన్స్ఫర్. చూడడానికి ఇద్దరు కూడా ఓకే, 5 మంది వెళ్ళిపోయారు అంటే ఇద్దరు 2 రకాల గమ్యాలు వేరు. అదేవిధంగా భక్తులకి ప్రమోషన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, అభక్తులకి నార్మల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. వాళ్ళు అందుకంటే మంచి ప్రదేశంకి వెళ్ళొచ్చు, చెడు ప్రదేశంకి వెళ్ళొచ్చు. భక్తులు ప్రమోషన్ కాబట్టి మంచి ప్రదేశం. మనం అటువంటి టెంపరీ చ్యుత
శుద్ధి కలిగిన సైన్యం మీద మనం ఆధారపడకూడదు. వాళ్ళు ఎలాగైతే వాళ్ళు మనలాంటి జీవులే కాబట్టి మనం ఎలాగైతే మన యొక్క గమ్యాన్ని తెలుసుకోలేదో, లేదా మన యొక్క వెనకాల పొంచి ఉన్న మృత్యువుని చూడడం లేదో, వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. అటువంటి వాళ్ళ మీద మనం నిలబడితే వాళ్ళు కూడా వాళ్ళ మృత్యువుని చూడడం లేదు, మనం వాళ్ళతో గెలవలేము. ప్లస్ వాళ్ళు వాళ్ళ డిఫెక్ట్లు ఉన్నాయి. ఏంటంటే వాళ్ళు సరిగ్గా చేయలేరు, రెండోది వాళ్ళ సామర్థ్యం సాలదు, వాళ్ళు కూడా కాలానికి ఎదురు నిలబడలేరు కాబట్టి వాళ్ళ యొక్క స్థితి అయితే వాళ్ళు తెలుసుకోలేరు కాబట్టి వాళ్ళు మనల్ని కాపాడలేరు. అటువంటి వాటి మీద మనం డిపెండ్ అవ్వకూడదని చెప్పి చెప్పారు. లాస్ట్ శ్లోకం చెప్పి అర్థం. తస్మాత్ భారత సర్వాత్మ భగవానేశ్వరో హరి శ్రోతవ్య కీర్తవ్యశ్చ స్మర్తవ్య స్వేచ్ఛతా భయం. ఓ భరతవంశీయుడు సమస్త క్లేశముల నుండి ముక్తుడు కాగోరిన వాడు, పరమాత్ముడును నియామకుడును సమస్త క్లేశములను రక్షించేవాడును అగు శ్రీకృష్ణ భగవాన్ గూర్చి శ్రవణము కావించి కీర్తించి స్మరణము కావించవలను. ఇది ఇటువంటి గృహం మీద నుంచి బయటపడాలంటే ఇది ఒకటే మార్గం. ఏంటి? శ్రవణం, కీర్తనం, స్మరణం, ఈ మూడు చేయాలి. ఎందుకని? భగవంతుడు శ్రీకృష్ణుని కోసం చేయాలి. ఎందుకు శ్రీకృష్ణుడికి సమస్త క్లాసు ముక్తిని ఇవ్వగలడు. పరమాత్ముడు నియామకుడు, సమస్త క్లాసాన్ని రక్షించగలడు మనల్ని. ఆయన్ని మనం ఎప్పుడైతే మనం కీర్తించడం, స్మరించడం, శ్రవణం చేయడం చేస్తామో మనం ఈ గృహం మీద స్థితి నుంచి బయటపడతాం. అది గృహం మీద యొక్క ఇక్కడ మనకి భగవంతుని ఏ విధంగా ఇక్కడ చూసుకుంటే 4 పదాలతో వాడుతున్నారు. సర్వాత్మ, భగవంతుడు యొక్క సర్వాత్మ అంటే పరమాత్ముడు, సర్వవ్యాపి. భగవంతుడు, ఈశ్వర పరమనియంత్రకుడు. హరిహి అంటే హరి అంటే తెలుసా? హరించేవాడు. ఏంటి? మన క్లేశాలను హరించగలిగేవాడు. సో ఈ విధంగా 4 పదాలు వాడారు. సర్వవ్యాపి అదే పరమాత్మ, భగవంతుడు, పరమ నియంత్రకుడు, క్లేశాలను హరించేవాడు. భగవంతుడు లేదా నియామకుడు. ఈ 4 పదాలు ఎటువంటి వారిని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో ఖచ్చితంగా మనం బయటపడతాం ఈ గృహం మీద మనస్తత్వం నుంచి. ఇక్కడ ప్రశ్న ఎలా వస్తుందంటే, ఈ భౌతిక కర్మల యందు నియుక్తులైన జీవుడు తనను తాను కామికర్మ వలయ నుండి బంధించుకున్నాను. అదే జలచరములు, సరీసృపములు, పక్షులు రాస్తాడే. ముందు చదువుదాం. నిద్ర సంభోగము ఆర్థిక పరిస్థితుల్లో వృద్ధిపరచుట కొరకు విస్మృతి అనేది గర్భమున నశింపన బంధువుల మోకను పోషించడం వంటి భౌతిక పరిస్థితులను మెరుగుపరచుకుంటూ ఎందు మూర్ఖులైన గృహమేధులు ఏ విధంగా తమ విలువైన కాలమును వృధా చేయగలరో శ్రీ సుఖదేవ గోస్వామి గడిచిన శ్లోకంలో వివరించను. ఈ భౌతిక కర్మలు నియుక్తులై జీవుడు తను తాను కామ్యకర్మల వలయమున బంధించుకును.
ఈ విధంగా ఎప్పుడైతే ఆ పోషిస్తూ చేస్తాడో ఆయన తనక ఈ కర్మల వల్లలో పడిపోతాడు. అదే రాశారు. శ్రీకృష్ణ భగవాన్ని శ్రవణ కీర్తనలో అతని దివ్య స్వభావంతో సమానమై ఉన్నవి. ఈ విధంగా వర్ణించడం ద్వారా మనుషుడు సదా అతని సహచర్యమున నిలిచి ఉండగలడు. అదే సర్వ విధములకు భయం నుండి ముక్తిని కలిగించగలదు. సో ఇక్కడ దాని ముందు సూక్ష్మ పరిశీలనతోనూ శ్రవణం చేసినప్పుడు మనుషుడు ఆ దేవదేవుని కార్యములను కీర్తింపగలడు. ఆ విధంగా భగవాన్ దివ్య 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 స్వభావం నిరంతరము స్మరించడం సాధ్యపడగలదు. ఎప్పుడైతే మనం భగవంతుని మనం సూక్ష్మంగా పరిశీలిస్తామో అప్పుడు మనం ఆయన కీర్తించడం స్మరించడం చేయగలుగుతాం. ఆ చేయించడం ద్వారా మనం భగవంతుడితో సాహచర్యాన్ని పొందుతూ ఉంటాం ఎల్లప్పుడు. అంటే మనం భాషలో చెప్పుకున్నాం, మనం ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తున్నామో మనం వెంటనే భగవంతుని యొక్క సాంగత్యంలోకి సహచర్యంలోకి మనం ఉన్నట్లే ఉంటున్నాం. అది సో ఈ విధంగా మనం ఈ శ్రవణం చేయడం ద్వారా మనం భగవంతుడి యొక్క సాంగత్యంలో ఎప్పుడు ఉంటాం. లాస్ట్ లో ప్రభుపాదుల వారు శ్రవణ యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు. శ్రీమద్ శ్రీకృష్ణుని కూర్చున్న శ్రవణ కీర్తనం ద్వారా మనుషుని కర్మలన్నీను ఆధ్యాత్మిక కర్మలుగా రూపొందగలవు. ఆ విధంగా సర్వ భౌతిక క్లేశ భావనలు పూర్తిగా సమసిపోగలవు. అది ఎవరైతే వింటారో శ్రీకృష్ణ గురించి శ్రవణ కీర్తనం చేస్తే మనం చేసే ప్రతి కర్మ కూడా ఆధ్యాత్మిక కర్మగా మారిపోతుంది. అందుకే ముందు చెప్పుకున్నాం, ఎప్పుడైతే మనం శ్రవణ కీర్తనం చేస్తుంటామో శ్రవణం చేస్తున్నప్పుడు ఫస్ట్ దాంట్లో భగవద్గీత యొక్క బెనిఫిట్స్ దాంట్లో ఎప్పుడైతే వింటుంటామో ఆ టైంలో మనం చేసే కర్మ ఏది కూడా మనకి రాదు. ఈ కర్మ నుంచి బద్ధ స్థితి నుంచి మనం ఈ భౌతిక కర్మ భౌతిక గుణాల యొక్క ప్రభావం నుంచి మనం దూరం అయిపోతాం అని చెప్పాం. అదే ఇక్కడ చెప్తున్నాను అండి. సో ఇక్కడ దీని మీద శ్రీధర స్వామి వారు ఒక కామెంట్ చేస్తారు. శ్రీధర స్వామి వారు ఏమంటారంటే, సర్వాత్మ చెప్పడం ద్వారా ఇక్కడ ఆ పదం వాడారు. దాని అర్థం ఏంటంటే సర్వ ఆత్మ, అందరి యొక్క ఆత్మ అంటే అర్థం ఏంటంటే ఈ అందరికీ ఆయన ప్రియుడు అని అర్థం. భగవంతుడు అందరికీ. అలాగే ఈశ్వర అనే పదం ద్వారా ఆయన పరమ నియంత్రకుడు. అది మనం చెప్తున్నాం. పరమ నియంత్రకుడు చెప్పడం ద్వారా చెప్తే దాని యొక్క అర్థం ఏంటంటే పరమ నియంత్రుడు చెప్తున్నాడు అంటే ఆయన్ని మనం పరమ నియంత్రుడు కాబట్టి ఆయన మనం తిరస్కరించలేము. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ పదం వాడడం ఎంత సుఖదేవ గోస్వామి అయితే చెప్తానంటే మనం ఆయన తిరస్కరించడం లేదు. పరమ నియంత్రుడు అన్నాక మనం ఆయన కాదంటే ఉంది మనకి ఇంకా అక్కడికి వెళ్ళిపోతాం. అలాగే హరి అని పదం వాడడం ద్వారా ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన యొక్క భౌతిక ఉనికి నుంచి మనల్ని ఆయన బయట తీస్తాడు అని అర్థం. ఆ అర్థాన్ని బట్టి ఇక్కడ సుఖదేవ్ గోస్వామి ఈ పదాన్ని వాడారు అని చెప్పి శ్రీధర స్వామి వారు ఆ పదాల కోసం చెప్తున్నారు. అది అలాగే ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి అక్కడ వారు ఇంకొంచెం దీనికోసం ఇంకా చాలా డీటెయిల్ గా రాస్తున్నారు. ఏంటంటే మూడు పదాలు స్పెసిఫిక్ గా సర్వాత్మ, భగవాన్, ఈశ్వర. ఈ మూడు రకాల భక్తిని మనకి చూపిస్తున్నాయి.
అవేంటంటే ఒకటి ముక్తి, సర్వాత్మ అనేది ముక్తిని చూపిస్తుంది. భగవాన్ అనేది రాగానికి భక్తిని సూచిస్తుంది. అలాగే ఈశ్వర అనేది వైదిక భక్తిని సూచిస్తుంది అన్నమాట. ఇవన్నీ ఇలాగా ఈ మూడు పదాలు మూడు రకాల భక్తిని అవి చూపిస్తుంది. అయితే ఇక్కడ తర్వాత ఎవరైతే సర్వాత్మ అర్థం ఏంటంటే పరమాత్మ అని అర్థం. ఆ పరమాత్మ కోసం ఎవరు వింటారు? ఎవరైతే ముక్తి కావాలనుకుంటారు. ఎందుకని ముక్తి అంటే ముక్తి ఎక్కడికి వెళ్తారో ఏమవుద్దో ఏమీ తెలియదు. అలాగే పరమాత్మ అంత వ్యాపించున్నారు కానీ ఎక్కడ ఉంటాడో ఎలాగుంటాడో అని కూడా ఎవరికి తెలియదు. సో అటువంటి ముక్తిని కోరుకున్న వాళ్ళు కోసం ఆ సర్వాత్మ పదం వాడబడ్డది. అలాగే భగవాన్ అనే పదం ఎవరి కోసం వాడాలి? అది రాగానుగా భక్తి అంటే అనురాగం. ఒక మీద మనం ప్రేమ పెంచుకోవాలంటే వాళ్ళ యొక్క రూపం అవన్నీ గుణాలు అవన్నీ తెలిస్తేనే మనం వాళ్ళ మీద ప్రేమ పెంచుకుంటాం. రాగం అంటే ఆసక్తి లేదంటే ప్రేమ. రాగానుగా భక్తి అంటే అనురాగం అదే వచ్చింది. అనురాగం అంటే అనుకూలంగా ఉన్న ప్రేమ, అది అనురాగం అంటే. సో అంచేత ఈ భగవంతుడి మీద మనం ఎప్పుడైతే మనం అక్కడ భగవత్ అనే పదం ఎందుకు వాడారంటే ఆయన కోసం మనం ఎప్పుడైతే రాగానుగా భక్తిని మనం పెంచుకోవాలంటే మనం ఆయన యొక్క రూపాన్ని, ఆయన యొక్క లీలల్ని అన్నింటినీ కూడా మనం అంగీకరించాలి. అంగీకరించడం కాదు, దానివల్ల మనం ఆయన కోసం ఇంకా తెలుసుకోవాలని, ఇంకా మనం నిజంగా భక్తిలోకి రాగానులో భక్తిలోకి వెళ్తే మనం ఇంకా ఆయన కోసం తెలుసుకోవాలి, ఇంకా చేయాలి, ఇంకా ఏదో చేయాలన్న ప్రేమ మన తపంలో ఉంటాం. అది మూడోది ఈశ్వర. ఈశ్వర అంటే నియంత్రుడు, పరమ నియంత్రుడు కాబట్టి దేన్నైనా నియంత్రించగలడు. ఎటువంటి క్లిష్టపరిస్థితి నియంత్రించగలడు కాబట్టి ఆయన మనకి భయాన్ని నుంచి దూరం చేస్తాడు. ఎందుకంటే చూడండి, అన్ని కంట్రోల్ ఉన్నాయంటే మనం భయపడం. చూడండి, ఎవరైనా మనం కత్తి పట్టుకుని వస్తున్నాడు, ఆయన నేను కంట్రోల్ చేయగలను అంటే భయపడను కదా. అంచేత ఆయన ఈశ్వరు అన్నారు కాబట్టి ఆయన మనం సన్నగా తీసుకుంటే మనం భయం నుంచి వెళ్ళిపోతాం. ఈ విధంగా మనం 3 రకాలైన భక్తిని మనకు చూపిస్తున్నారు. సో ఈ విధంగా ఈ 5వ శ్లోకం వరకు అంటే 2, 3, 4, 5 ఈ 4 శ్లోకాలు మనకి గృహమేది యొక్క లక్షణాలు, దాని నుంచి బయటపడ్డం ఎలాగన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏం ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభు, దండవతం ప్రభు. మీరు అదే ఇందాక ఒక టాపిక్ చెప్తున్నారు కదా రోజు, ఇప్పుడు పిల్లలకి ఇట్లా రిప్రొడక్షన్ అవన్నీ టాపిక్స్ అన్ని పెట్టేస్తున్నారు, ఇట్లా మనకి అది మంచిది కాదని చెప్పారు కదా రోజు. సో ఇప్పుడు మరి భాగవతంలో కూడా మనకి చాలా కాంట్రవర్షియల్ టాపిక్స్ వస్తుంటాయి కదా రోజు. అంటే మనం భాగవతం అనేది ఇట్స్ ఓన్లీ ఫర్ అది ఫర్ ఎవ్రీ వన్ అంటారు కదా రోజు. మరి అప్పుడు అవన్నీ టాపిక్స్ వస్తున్నాయి, మరి అలా చిన్నప్పటి మంది కెనాట్ స్టడీ కదా రోజు. భాగవతంలో సెక్స్ లైఫ్ కోసం మాట్లాడతారు, సెక్స్ ఎలా చేయాలి చెప్పడం. ఇప్పుడు సైన్స్ లో మనం చెప్పేదంతా ఆల్మోస్ట్ రాసుకుంటాం. అది చెడు. స్మోకింగ్ ఇస్ బ్యాడ్ అని చెప్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, ఆ స్మోకింగ్ మీద కొద్దిగా బ్యాడ్ ఒపీనియన్ మనకు కలుగుతారు, ప్రసారం కలుగుతారు. కానీ దానికి డీటెయిల్స్ స్మోకింగ్ చేస్తే ఈ విధంగా నీకు మంచి మజా రావచ్చు, కిక్ రావచ్చు, కానీ దానివల్ల ఆవిడ రాసాకో ముందు అదేంటి చూద్దాం నాకు క్యూరియాసిటీ వస్తుంది, అవునా కదా. అది రాదు.
ఓకే, అదే డిఫరెన్స్. ఏంటంటే మనకి సెక్స్ కోసం రాసిన సెక్స్ లైఫ్ మంచిది కాదు, సెక్స్ అటాచ్మెంట్ మంచిది కాదు కూడా ఉంటుంది అక్కడ భాగవతంలో. కానీ ఇక్కడ అలా కాదు. దానివల్ల వచ్చే ఇదంతా క్యూరియాసిటీని పెంచే విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇమ్మెచ్యూరిటీ లేనప్పుడు తప్పు ఇది జరుగుతుంది. నిజంగా అదే మెచ్యూర్ అదే అంటే ఆ డీటెయిల్స్ రాసి ఉండేవాళ్ళు శాస్త్రంలో పబ్లిక్ గా. మనం రాయలేదు, శాస్త్రాలు ఎక్కడ రాయలేదు. అదే డిఫరెన్స్. ఓకే, ఉమ్. అర్థమైంది డిఫరెన్స్, అర్థమైంది. అంటే చూడండి, మెచ్యూరిటీ లేని వాళ్ళకి మనం దేని పైన కలిగిస్తే ఇప్పుడు అది ఇంక్లూసిటివ్నెస్ పెరుగుతుంది, బ్యాడ్ ఇంక్లూసిటివ్నెస్ పెరుగుతుంది, జిజ్ఞాస పెరుగుతుంది, కానీ అది తప్పుడు జిజ్ఞాస పెరుగుతుంది. ప్రయోజనం భాగవతం కూడా ఇట్స్ లైక్ ఇండివిజువల్ స్టడీ బెటర్ ప్రయోజనం, లేకపోతే మనం కలిసి చదవటం కూడా మంచిగా కాదా అనిపిస్తుంది ప్రభు కొన్నిసార్లు ఇట్లాంటి టాపిక్ వచ్చినప్పుడు. అది ఎట్లా ప్రయోజనం అది అంటే మనం కొంచెం ఇండివిజువల్ స్టడీ కూడా చేసుకుంటూ ఉండాలి, ప్లస్ ఇట్లాంటి టాపిక్స్ వచ్చినప్పుడు మనం ఇండివిజువల్ స్టడీ చేసుకుంటే బెస్ట్. ఇండివిజువల్ స్టడీ అనేది ఎప్పుడు కూడా ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి, నేను భాష్యంలో నాకు నచ్చిన పాయింట్లు నేను చెప్తున్నాను, నాకు నచ్చలేదు వదిలేసిన పాయింట్లో మీకు నచ్చిన పాయింట్ ఉండొచ్చు కదా, అది మీరు మిస్ అయిపోతారు. నాకు నచ్చలేదు కదా ఆ పాయింట్ నేను వదిలేసాను కదా, ఆ పాయింట్ మీరు రావచ్చు, మీకు కావాల్సి ఉండొచ్చు ఆ టైంలో, లేదా ఆ పాయింట్ మీకు నచ్చి ఉండొచ్చు, అవి మిస్ అయిపోతాయి. ఎప్పుడు సెల్ఫ్ స్టడీ కూడా ఉండాలి, ఇది కూడా ఉండాలి. దీనివల్ల మనకి అండర్స్టాండింగ్ పెరుగుతుంది, సెల్ఫ్ స్టడీ వల్ల మనకి అవేర్నెస్ పెరుగుతుంది. కన్విక్షన్ పెరుగుతుంది. థ్యాంక్ యూ. అలాగే. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంకెవరు లేకపోతే బాబ్దాం. కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణం. చెప్పండి. ఆశ్రమంలో ఉండడం అంటే ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు అంటే భగవంతుని పూజించని వాళ్ళు ఆశ్రమంలో లేరట. అంతే. కానీ ఇప్పుడు అంటే వాళ్ళు గృహస్థాశ్రమంలోనే ఉంటారు, కానీ వాళ్ళు భగవంతుడు అంటే నమ్మరు అనుకో, వాళ్ళ ఆశ్రమంలో లేనట. అంతే. మరి వాళ్ళ గృహస్థాశ్రమే అంటారు కదా ప్రభుజీ. అవును, చూడండి బయటికి పెట్టినా యాక్చువల్ గా మీరు చూడండి, ఇప్పుడు ఒక టీచర్ ఉన్నాడు, నా టీచర్ జాబ్ వచ్చింది, మరి నేను క్లాసులు తీసుకొని ఏం చేయను? ఎవరైనా టీచర్, నేను టీచర్ పేరుకైతే నేను టీచర్ని, నన్ను టీచర్ ఎవరైనా గౌరవిస్తారా? అని గౌరవించారు కానీ ప్రభుజీ టీచరే అంటారు కదా. అది ఫార్మాలిటీ కోసం అంతే తప్ప దాని వాల్యూ లేదు ఎవరు కదా. నేను పనిషబుల్, ఎందుకంటే అది కంప్లైంట్ వెళ్ళింది అనుకోండి, రేపు వెళ్ళి గవర్నమెంట్ కంప్లైంట్ ఇచ్చారు, నేను టీచింగ్ 7 సంవత్సరాలు చాలా కూర్చొని చెప్పి నాకు వెంటనే గవర్నమెంట్ ఏదైనా నా మీద యాక్షన్ తీసుకుంటుంది కదా. వాళ్ళ ధర్మం చేయట్లేదు అంతే, అంటే తప్పుడు కింద వస్తుంది కదా. నేను టీచర్ చెప్పుకోవచ్చు, నేను అన్ని చెప్పుకోవచ్చు, టీచర్ అని చెప్పుకోవచ్చు, నన్ను గౌరవించని చెప్పి గౌరవం తెప్పించుకోవచ్చు, లేదా ఏది చేసుకోవచ్చు, కానీ యాక్చువల్గా నేను తప్పు చేస్తాను కానీ పనిషబుల్. నేను ఎప్పటికైనా నాకు మీద అది కంప్లైంట్ రిమార్క్ వస్తుంది. గృహం ఏది అంటే కూడా అదే కదా ప్రభుజీ. గృహం మీద అంటే అదే కృష్ణ చైతన్యం లేకుండా జీవితానికి గృహస్థ జీవితాన్ని నేను గడపడమే గృహమే. అందుకే ప్రభుత్వం రాస్తున్నారు కదా, ఈ ఆధునిక సమాజంలో అందరు గృహమేది జీవితాన్ని గడుపుతున్నారు నేను. అవును, సరే. హరే కృష్ణ ప్రభుజీ. ఆ, అదే ఈ 4 ఆశ్రమంలోని అంటే
అందరూ ఎంత చేస్తే అంత ఫలితం వస్తదా? ఎవరైనా 4 ఇట్లా గృహస్థులు చేస్తే ఎవరన్నా చూడండి, అందుకనే యాక్చువల్ గా నిజానికి మనం చూసుకుంటే ఎక్కడ కూడా మనకి కృష్ణ చైతన్యం లేకుండా జీవించడానికి ఎక్కడ మనకి కన్సెషన్ ఇవ్వలేదు. బ్రహ్మచారి ఆశ్రమం, ఆశ్రమం అంటే ఏం చెప్పాను, భగవద్గీత ఆశ్రయంలో ఉండడం అంటే బ్రహ్మచారిగా నువ్వు ఉన్నా సరే భగవద్గీత ఆశ్రయంలో ఉండాలి. గృహస్థ ఆశ్రమం, గృహస్థగా ఉన్నా సరే నువ్వు భగవద్గీత ఆశ్రయంలో ఉండాలి. వానప్రస్థ ఆశ్రమం, ఆశ్రయం భగవద్గీత ఆశ్రయంలో ఉండడం, అన్ని వానప్రస్థంలో సరే భగవద్గీత ఆశ్రయంలో ఉండడం. సన్యాసం అప్పుడు కూడా ఉండడం. అంటే నువ్వు జీవితంలో 4 ఏదో ఒకటి ఉంటుంది. అంటే మన జీవితంలో ఎలాగున్నా సరే భగవద్గీత ఆశ్రయంలో ఉండాలి. ఉండకపోతే అది గృహమేది. అదే గృహమేదనే ఒక పదం ఉంది, మనం తప్పు చేస్తున్నాం. అది మనం దానికి దండనీయులం. అది అంటే మానవ జీవితంలో ఎక్కడ కూడా కృష్ణ చైతన్యం లేకుండా ఉండడానికి అవకాశం ఇవ్వలేదు. కృష్ణ చైతన్యం ఉంటూ గృహస్థాశ్రమంలో నువ్వు ఎంజాయ్మెంట్ చేసుకోగలుగుతా, ఓకే, నో ప్రాబ్లం. నువ్వు కృష్ణ చైతన్యం ఉండాలి. ఆ ఎంజాయ్మెంట్ చేసినందుకు ఫలితం ఏంటి? మిగతా 3 ఆశ్రమాలని పోషించు. మనం ఏం చేసినా సరే కృష్ణ చైతన్యం లేకుండా జీవించడానికి అవకాశం లేదు. లేదంటే మనం ఈ ఆశ్రమంలో లేనట్టు చెప్పుకోవచ్చు. నేను ఆశ్రమంలో ఉన్నాను, గృహస్థాశ్రమం లేకపోతే బ్రహ్మచారి ఆశ్రమం లేదంటే సన్యాసాశ్రమం అని చెప్పుకోవచ్చు. కానీ మన చైతన్యం లేకపోతే మనం లేనట్టే ఉన్నా. So, Prabhuji, based on the modes of material nature we have acquired, we will remain in that ashram, right? అలాగనే లేదు, సాంగత్యం కూడా ఉంటుంది, మనం చేంజ్ చేసుకోవచ్చు. What? అసోసియేషన్ ద్వారా మనం చేంజ్ చేసుకోవచ్చు. Okay. అందరూ భక్తిగా రాకముందు మనందరం అలాగే ఉండేవాళ్ళం. ఇప్పుడు భక్తిలోకి వచ్చాక మన సంసారం వదులుకోలేదు, మనం ఏం వదులుకోలేదు, మనం కొంచెం పద్ధతి మార్చుకున్నాం.